Andhra Pradesh Socioeconomic Survey, Chapter 4. Okay, we are done with first 3 chapters of the Andhra Pradesh Socioeconomic Survey. ఇప్పుడు చాప్టర్ 4 చెప్పుకుందామండి. ఓకే, చాప్టర్ 4 యొక్క టైటిల్ ఏంటంటే మనకి ప్రైసెస్, వేజెస్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, టైటిల్ చూస్తేనే మనకి అర్థమైపోయింది. ఓకే, ఇందులో ఏముంటాయి, ఏ కాన్సెప్ట్లు ఉంటాయని చెప్పి క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో ఈ చాప్టర్ మనకి సింగిల్ సెషన్లో కంప్లీట్ అయిపోతుంది, నో ప్రాబ్లం. ఓకే, చాప్టర్ 4. సో అయితే అంతకంటే ముందు మన కామెంట్స్లో ఎవరు అడిగారండి మనకి ఏంటంటే, సార్ సేల్స్ ట్యాక్స్ని జిఎస్టీలో కలిపేశారు కదా, మరి ఇంకా సేల్స్ ట్యాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది సెపరేట్గా అని చెప్పి. ఓకే, ఫర్ యూ. ఓకే, చెప్తున్నాను వినండి, ఎవరికైనా డౌట్ ఉంటే. ఒకవేళ సేల్స్ ట్యాక్స్ మనకి జిఎస్టీలో కలిపేశారు, ఎస్, బట్ కొన్ని ఐటమ్స్ మాత్రం ఇంకా జిఎస్టీ రెజ్యూమ్లోకి తీసుకురాలేదు. లైక్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ఆల్కహాలిక్ బెవరేజెస్ ఏవైతే ఉన్నాయో, లిక్కర్ ప్రొడక్ట్స్ తీసుకురాలేదు, పెట్రోలియం ప్రొడక్ట్స్ తీసుకురాలేదు, ఎలక్ట్రిసిటీ లాంటివి తీసుకురాలేదు. సో ఇలాంటివన్నీ కూడా పెట్రోలియం, నేచురల్ గ్యాస్, ఎలక్ట్రిసిటీ, ఆల్కహాల్, అది కూడా హ్యూమన్ కన్జంప్షన్కి యూజ్ చేసే ఆల్కహాల్, దట్ ఈస్ నథింగ్ బట్ లిక్కర్ అనమాట. సో వీటి నుంచి వచ్చే ఆదాయం ఇప్పటికీ కూడా అంటే వాటి మీద ట్యాక్స్ అనేది సేల్స్ ట్యాక్స్గానే నడుస్తుంది. మీరు వినే ఉంటారు కదా, జిఎస్టీ పరిధిలోకి క్రూడ్ ఆయిల్ని తీసుకురావాలి, ఓకే, పెట్రోలియంని జిఎస్టీ పరిధిలోకి తండ్రి, లేకపోతే లిక్కర్ని జిఎస్టీ పరిధిలోకి తండ్రి అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటారు కదా. దానికి కారణం ఏంటంటే ఇదే అన్నమాట. అర్థమైందనా? సో మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదామండి. సో ఇందులో ఫస్ట్ వన్ ప్రైసెస్ అంటే ధరలు. ఎందుకంటే మనకి ప్రతి గవర్నమెంట్ యొక్క ఒక మెయిన్ టాస్క్ ఏంటి అంటే ప్రైస్ రెగ్యులేషన్, ధరల్ని నియంత్రించాల్సి ఉంటుంది. ఓకే, ప్రజలకి మరీ ఎక్కువగా అయిపోకూడదు, అలా అని చెప్పి తక్కువ కూడా ఉండకూడదు. తక్కువగా వస్తే ప్రొడ్యూసర్స్కి ప్రాఫిటబిలిటీ ఉండదు. కాబట్టి సో ధరల్ని ఒక కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడం ప్రతి గవర్నమెంట్కి అవసరం. ఓకే, దట్టు పర్టికులర్గా ఎసెన్షియల్ కమోడిటీస్ ఏవైతే ఉంటాయో, దోస్ ఎసెన్షియల్ కమోడిటీస్ యొక్క ప్రైసెస్ ఖచ్చితంగా కంట్రోల్గానే ఉండాలి. ఎందుకంటే ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ అంటే మనం నిరంతరం ఖచ్చితంగా వాడాల్సినవి, అంటే ఇవి లగ్జరీ గూడ్స్ కాదన్నమాట. ఖచ్చితంగా వాడి తీరాల్సిన ఫుడ్ ఐటమ్స్ కానీ, లేకపోతే ఈ క్లాతింగ్, ఇలాంటివన్నీ కొంచెం అవసరం అనమాట ఖచ్చితంగా. సో ఇలాంటి వాటి యొక్క రేట్లు కాన్స్టెంట్గా ఉంచాలి. ఎందుకంటే ఇవి కాన్స్టెంట్గా లేకపోతే కన్జంప్షన్ ప్యాటర్న్స్ మారిపోతాయి అంటే కన్జంప్షన్ తగ్గిపోవచ్చు. కన్జంప్షన్ తగ్గిందంటే ఆటోమేటిక్గా ఇట్ విల్ నెగిటివ్లీ ఇంపాక్ట్ ద జీడిపి అనమాట. రీసెంట్గా ఇవాళ కూడా న్యూస్ వచ్చిందండి, ఒక ఇండియన్ జీడిపి డౌన్ ట్రెండ్లో వెళ్తుందని చెప్పి. ఓకే, ఎందుకు డౌన్ ట్రెండ్లో వెళ్తుందంటే దెర్ ఈజ్ ఏ లిమిటెడ్ కన్జంప్షన్ ఫ్రమ్ ద మిడిల్ క్లాస్ ఆఫ్ ది ఇండియా. ఓకే, ఇండియన్ ఎకానమీలో ఉన్న మిడిల్ క్లాస్ నుంచి కన్జంప్షన్ చాలా వరకు తగ్గిపోయింది. సో అది ఈ ప్రైసెస్ యొక్క కంట్రోల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇలా ఒక ప్రైసెస్ని మనం కరెక్ట్గా మెయింటైన్ చేస్తే, అంటే ప్రైసెస్ని కరెక్ట్గా మానిటర్ చేస్తూ మెయింటైన్ చేస్తే అది ఖచ్చితంగా వల్నరబుల్ సెక్షన్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం సప్లై చైన్లో ఉండే ఫుడ్ లాసెస్ని వీటన్నిటినీ కూడా తగ్గిస్తుంది అనమాట. వీటి వల్ల మనకి ఖచ్చితంగా ఎకానమీకి బెనిఫిట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్స్కి బెనిఫిట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం కన్జ్యూమర్స్కి కూడా బెనిఫిట్ అవుతుంది. ఓకే, సో ఈ ప్రైసెస్ని మానిటర్ చేయడానికి, రెగ్యులేట్ చేయడానికి గవర్నమెంట్స్ ఎంచుకున్న స్ట్రాటజీస్ ఏంటి? వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ అట్ ద గవర్నమెంట్? మనకి ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, నేను కొంచెం సింపుల్గా చెప్పేస్తున్నా, వినండి చాలు. ఓకే, స్ట్రాటజీస్ ఏంటి? ఒకటి మనకి ఫస్ట్ మెయిన్ స్ట్రాటజీ ఏంటంటే టు మిటిగేట్ ఇన్కమ్, ప్రొడక్షన్ అండ్ ప్రైస్ షాక్స్. అంటే రకరకాల షాక్స్ ఉంటాయండి. ఇన్కమ్ షాక్, ప్రొడక్షన్ షాక్, ప్రైస్ షాక్. అంటే ఒక్కసారిగా ప్రైస్లు తగ్గిపోతే అది ఒక షాక్ అంతే. ఒక ప్రొడక్షన్ ఒక్కసారి పడిపోవచ్చు క్లైమేటిక్ కండిషన్ సరిగ్గా లేకపోతే. సో ఇలాంటి షాక్స్ అన్నింటినీ కూడా మిటిగేట్ చేయాలంటే గవర్నమెంట్ ఏమేమి చేయొచ్చు, వాటి కోసం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాంట్రాక్ట్ ఫార్మింగ్ లాంటి వాటిని ఎంకరేజ్ చేస్తుందండి. ఓకే, ఆ కాంట్రాక్ట్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేయడానికి మనకి ఆల్రెడీ రైతు చట్టాలు తీసుకొచ్చారు, న్యూ ఫార్ములాస్. బట్ రైతుల నుంచి అపోజిషన్ రావడం వలన వాటిని ఆపేశారు, కాంట్రాక్ట్ ఫార్మింగ్. అలాగే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ మనం ఆల్రెడీ చూసాం కూడా. ఓకే, ఎఫ్పిఓస్, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్. అలాగే ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఆపరేషన్ ఆఫ్
సోషల్ సేఫ్టీ నెట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం, సోషల్ సేఫ్టీ నెట్స్ ఎస్టాబ్లిష్ చేయడం, ఇవన్నీ కూడా ఈ షాక్ని తగ్గించడానికి గవర్నమెంట్ వాడే స్ట్రాటజీస్ అండి. ఓకే, అట్ ద సేమ్ టైం ఇంకొక స్ట్రాటజీస్ ఏమున్నాయంటే ఈ ఫుడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్కి సంబంధించి కెపాసిటీ బిల్డింగ్ని కూడా గవర్నమెంట్ ఒక స్ట్రాటజీగా వాడుతుందండి. ఓకే, ఫుడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అంటే ఫుడ్ వేస్ట్ అయిపోతుంది, అది వేస్ట్ అవ్వకుండా మేనేజ్మెంట్ చేయడం. ఒక టమాటాలు వచ్చాయి, టమాటాలు ఫామ్ నుంచి బయటకు వచ్చాయి, సరిగ్గా రేట్ లేదు, వేస్ట్ అయిపోతుంది. ఓకే, అలాంటి వాటిని వేస్ట్ అవ్వకుండా మేనేజ్మెంట్ చేయడం ఎలాగా, వాటి ప్రాక్టీసెస్ని ఇంక్రీజ్ చేయడం, వాటి కోసం కెపాసిటీ బిల్డింగ్. అలాగే యాక్సెస్ టు నేషనల్ డిజిటల్ మార్కెట్స్, రైతులకి నేషనల్ డిజిటల్ మార్కెట్స్కి ఓకే ఈనాం ఇవి ఉన్నాయి కదా, వాటికి యాక్సెసిబిలిటీ కల్పించడం. ఇలాంటి స్ట్రాటజీల ద్వారా గవర్నమెంట్స్ అనేవి ప్రైసెస్ని మానిటర్ చేస్తూ రెగ్యులేట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాయండి. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత అయితే అసలు ప్రైసెస్ అంటున్నాము, ప్రైసెస్ని మానిటర్ చేస్తారంటున్నాము. ఎవరు చేస్తారంటే గవర్నమెంట్ అంటున్నాము. డైరెక్ట్గా గవర్నమెంట్ అంటే అక్కడ మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రైసెస్ని మానిటర్ చేస్తారా? కాదు కదా, అక్కడ ఏదో ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. అదే హూ మానిటర్స్ ద ప్రైసెస్, ఎవరు మానిటర్ చేస్తారు? ఓకే, ప్రైసెస్ని మానిటర్ చేసేది ఎవరు? ఓకే, సో ఎవరికైనా తెలిసి ఉండొచ్చండి ఆల్రెడీ నేషనల్ లెవెల్లో, అట్ ద నేషనల్ లెవెల్ అంటే జాతీయ స్థాయిలో, సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలో మనకి ప్రైసెస్ని మానిటర్ చేసేది ఎవరంటే డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్కి సంబంధించిన ప్రైస్ మానిటరింగ్ డివిజన్. ఇది క్వశ్చన్ డైరెక్ట్గా అడిగేయచ్చండి. ఓకే, ప్రైస్ మానిటరింగ్ ఎవరు ప్రైసెస్ని మానిటర్ చేస్తారు కన్జ్యూమర్ గూడ్స్ యొక్క ప్రైసెస్ని అంటే ప్రైస్ మానిటరింగ్ డివిజన్. ఇది ఎవరి కింద పనిచేస్తుంది? డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ కింద పనిచేస్తుంది. ఈ కన్జ్యూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లో ఒక మెయిన్ డిపార్ట్మెంట్ అనమాట. అది ఈ ప్రైసెస్ అన్నిటిని కూడా మానిటర్ చేస్తూ ఉంటుందండి. ఓకే, అయితే అన్ని రకాల ప్రైసెస్ని ఇది మానిటర్ చేస్తుందా? కాదండి, కొన్ని సెలెక్టెడ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యొక్క ప్రైసెస్ని మాత్రమే మానిటర్ చేస్తుంది, అన్నీ కాదు. మొత్తం అన్ని ప్రైసెస్ గవర్నమెంట్ చూసుకుంటే ఇంకా వాళ్ళకి ఇంకేం పని ఉండదు అనమాట, అదే పని ఉండాలి. ఓకే, అందుకని కొన్ని సెలెక్టెడ్ ఎసెన్షియల్ కమోడిటీస్ని డైలీ బేసిస్లో అంటే రోజువారీగా ఓకే రకరకాల సెంటర్స్ నుంచి ఓకే ఇండియాలో రకరకాల ప్లేసెస్ నుంచి చెక్ చేసుకుంటూ వాటిని మానిటర్ చేస్తూ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఒకవేళ ఏదైనా ప్రైసెస్ అనేవి కొంచెం తారుమారు అవుతుంది, ఏదైనా చేంజ్ వస్తుంది అనుకుంటే వెంటనే గవర్నమెంట్కి ఒక అడ్వాన్స్డ్ ఫీడ్బ్యాక్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఆ ఫీడ్బ్యాక్ ద్వారా గవర్నమెంట్ ఒక ప్రివెంటివ్ మెజర్ని తీసుకోవచ్చు. అంటే లైక్ ఏదో ఒక గూడ్స్ విషయంలో షార్ట్ ఫాల్ వస్తుంది అనుకోండి, ఆ షార్ట్ ఫాల్ని ఎదుర్కోవడానికి గవర్నమెంట్ రెడీ అవ్వచ్చు. అంటే విపరీతంగా ఒక గూడి యొక్క రేటు పెరిగిపోతుంది, ఉల్లిపాయల యొక్క రేటు అంటే అర్థమేంటి, అక్కడ అవైలబిలిటీ తగ్గిపోయిందని. సో దాన్ని ఎలా కొట్టాలి, ఎలా ట్యాకిల్ చేయాలని చెప్పి గవర్నమెంట్ వెంటనే నిర్ణయం తీసుకుంటుందండి. సో అదే ఒకవేళ ఏదైనా షార్ట్ ఫాల్ జరిగితే, షార్ట్ ఫాల్ అంటే ప్రొడక్షన్లో సరైన ఇది లేకపోవడం వల్ల మనకి డిమాండ్కి సప్లైకి మ్యాచ్ అవ్వకపోతే, డిమాండ్కి సప్లైకి మిస్ మ్యాచ్ వచ్చేస్తే పిఎండి ఏం చేస్తుందంటే కమోడిటీ స్పెసిఫిక్ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్స్ని తీసుకొస్తుందండి, అమలు చేస్తుందండి. మార్కెట్ ఇంటర్వెన్షన్, గవర్నమెంటు రకరకాల ప్రొసీజర్స్ ద్వారా మార్కెట్లోనికి ఇంటర్వ్యూన్ అయ్యి ప్రైసెస్ని తగ్గించడానికి కానీ లేదా పెంచడానికి కానీ ట్రై చేసే ప్రొసీజర్ని మనం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అంటామండి. సో కమోడిటీ స్పెసిఫిక్ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ని ఈ ప్రైస్ మానిటరింగ్ డివిజన్ అనేది అమలు చేస్తుందంట. ఇది నేషనల్ లెవెల్లో. ఓకే, బట్ వాట్ అట్ ద స్టేట్ లెవెల్, మనకి ఇప్పుడు మెయిన్గా చదువుకుంటుంది స్టేట్ లెవెల్ గురించి కదా. స్టేట్లో ఎవరు చేస్తారంటే గుర్తుపెట్టుకోండి, పేరు ఇంపార్టెంట్. ద డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కిందకి వస్తుంది, అది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కింద అనమాట. సో ఈ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రైసెస్ని మానిటర్ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే ఇక్కడ ఇంకొక పాయింట్, ఇది ఎన్ని గూడ్స్ యొక్క ప్రైసెస్ని మానిటర్ చేస్తుంది అంటే నేషనల్ లెవెల్ లాగా సెలెక్టెడా లేకపోతే అన్నింటినియా అంటే వెరీ లిమిటెడ్ అండి, చాలా లిమిటెడ్ అండి. కేవలం ఇది 6 గూడ్స్ యొక్క 6 ఎసెన్షియల్ కమోడిటీస్ యొక్క ప్రైసెస్ని మాత్రమే మానిటర్ చేస్తుంది, ఇంకా ఎక్స్ట్రా ఏం లేదనమాట.
ఓన్లీ 6 అనమాట. 6 ఎసెన్షియల్ కమోడిటీస్ మాత్రమే. సో ఖచ్చితంగా పేర్లు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. 6 ఎసెన్షియల్ కమోడిటీస్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెంటర్స్ ఆన్ డైలీ బేసిస్. ఇది రోజువారీ, ప్రతిరోజు కూడా మానిటర్ చేస్తుందండి. సో వాట్ ఆర్ దోస్ 6 ప్రొడక్ట్స్? ఇవి మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు. ఓకే, 6 ప్రొడక్ట్స్ ఏంటి క్లియర్గా చెప్తాను, పేర్లు రాసుకోండి, గుర్తుండిపోతే ఏం ప్రాబ్లం లేదండి. ఓకే, ఒకటి రైస్ మానిటర్ చేస్తుంది. ఓకే, అంటే ఫుడ్ గ్రెయిన్లో, మెయిన్ ఫుడ్ గ్రెయిన్లో రైస్. ఓకే, రెండోది ప్రజలు ఎక్కువగా తినే పప్పు. ఓకే, రెడ్ గ్రామ్ దాల్, కందిపప్పుని మానిటర్ చేస్తుంది. మూడోది ఎక్కువగా వాడే ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ యొక్క ప్రైసెస్ని మానిటర్ చేస్తుంది. ఓకే, దీంతో పాటు టామరిండ్ యొక్క, చింతపండు యొక్క ప్రైసెస్ని మానిటర్ చేస్తుంది. ఓకే, అలాగే రెడ్ చిల్లీస్, ఇంకొక ఇంపార్టెంట్ ప్రోడక్ట్, రెడ్ చిల్లీస్ యొక్క ప్రైసెస్ని మానిటర్ చేస్తుంది. ఓకే, అలాగే కూరల్లో అన్నింట్లో ఎక్కువగా వేసుకునేది ఆనియన్స్. అన్ని అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, ఎందుకంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అని చెప్పాను కదా మీకు ముందే. సో అన్ని రైస్, ఒక ఫుడ్ గ్రెయిన్, మేజర్ ఫుడ్ గ్రెయిన్ రైస్, ఒక పప్పు రెడ్ గ్రామ్, ఒక ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్, టామరిండ్, అలాగే ఒక కాండిమెంట్ స్పైసెస్ జార్కి సంబంధించింది రెడ్ చిల్లీ. ఓకే, అలాగే కూరలన్నింటిలో వేసుకుని ఒక వెజిటబుల్ ఆనియన్. ఓకే, ఈ 6ని కూడా మానిటర్ చేస్తుంది. రిమెంబర్ దీస్ 6 నేమ్స్. ఖచ్చితంగా పేర్లు గుర్తుపెట్టుకోండి, మాకు గుర్తు లేదు అనకండి. ఓకే, ఇదిగోనా స్టేట్ డైలీ యావరేజ్ రిటైల్ ప్రైసెస్ ఆఫ్ ది ఎసెన్షియల్ కమోడిటీస్ అని చెప్పి మనకి ఇచ్చారు. చూడండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఓకే, 2022, 2023లో దాని ప్రైసెస్ ఎలా ఉన్నాయి, 23, 24లో ప్రైసెస్ ఎలా ఉన్నాయి. ఓకే, ఇక్కడ రైస్ 2 షార్ట్ వెరైటీ, అంటే షార్ట్ వెరైటీ అని చెప్పి ఒకటి చెప్పాడు. ఓకే, అలాగే రెడ్ గ్రామ్ డాల్లో టైప్ 2 చెప్పాడు. సన్ఫ్లవర్ ఆయిల్, టామరిండ్లో వితౌట్ సీడ్ అనేది చెప్పాడు. ఓకే, బట్ నేను ఆ వెబ్సైట్ చెక్ చేస్తే ఏంటంటే టామరిండ్లో విత్ సీడ్ ఉంది, వితౌట్ సీడ్ రెండింటిని కూడా మానిటర్ చేస్తుంది అనమాట. సో అంటే జస్ట్ మీరు వితౌట్ సీడ్ ఇంక గుర్తుపెట్టుకోకలేదు, జస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ కోసం దీన్ని ఇక్కడ చెప్పాడు తప్పితే ఇవి మొత్తం ఎలా గుర్తుపెట్టుకుని పర్వాలేదండి. రైస్, రెడ్ గ్రామ్, సన్ఫ్లవర్, టామరిండ్, రెడ్ చిల్లీ, ఆనియన్. ఓకే, ఇప్పుడు ఈ ప్రైసెస్లో వేరియేషన్ చూడండి ఒకసారి. ఓకే, రైస్ 34 రూపాయలు 80 పైసలు ఉంది, 39 రూపాయలు అయింది, 12% ఇంక్రీజ్ అయింది. ఓకే, రెడ్ గ్రామ్ 103 రూపాయల నుంచి 144 రూపాయలు, 40% ఇంక్రీజ్ అయింది, చాలా ఎక్కువ ఇంక్రీజ్ ఈ 6 చూడండి. సన్ఫ్లవర్ ఆయిల్ యాక్చువల్గా చెప్పండి తగ్గింది. ఓకే, -29% అన్నాడు, -29 ఏంటంటే దగ్గర 30% తగ్గింది అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సన్ఫ్లవర్ ఆయిల్ ఎందుకంటే 2022-23లో అక్కడ ఉక్రెయిన్లో ఆ క్రైసిస్ వీటన్నింటి వల్ల మనకి రేట్లు కొంచెం పెరిగాయి అన్నమాట, బట్ తర్వాత కొంచెం దిగి వచ్చాయి. ఓకే, టామరిండ్ ప్రైసెస్ పెరిగాయి. ఓకే, రెడ్ చిల్లీ ప్రైసెస్ తగ్గాయి, మరీ ఎక్కువేం కాదు, జస్ట్ వెరీ లిటిల్, చాలా తక్కువ పైసల్లో మాత్రమే తగ్గింది. ఆనియన్స్ యొక్క ప్రైసెస్ కూడా బాగా ఎక్కువగానే పెరిగాయి. ఓకే, అంటే బాగా ఎక్కువగా రేట్లు పెరిగినవి రెడ్ గ్రామ్ ఒకటి, ఆనియన్స్ ఒకటి. ఆ తర్వాత రైస్ ఎలాగో పెరిగింది, 12% అంటే తక్కువేం కాదండి, చాలా ఎక్కువ అండి. మీకు అందుకే నేను చెప్పాను కదా, మనకి ప్రీవియస్ సెషన్లో ఒకటి వచ్చింది, ఇన్ఫ్లేషన్ వలన కరెంట్ ప్రైసెస్, కాన్స్టెంట్ ప్రైసెస్ మారుతాయని చెప్పాను కదా. చూడండి ఎంత ఇన్ఫ్లేషన్ ఉంది, ఫుడ్ ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉందన్నమాట ఇండియాలో. ఓకే, ఆ ఫుడ్ ఇన్ఫ్లేషన్ వల్లే ఇంకా కన్జంప్షన్ కూడా మెల్లమెల్లగా తగ్గిపోతుంది అనమాట. ఓకే, సో ఇది మనకి స్టేట్లో ఈ 6 ప్రొడక్ట్స్ యొక్క యావరేజ్ ప్రైసెస్ అండి. ఓకే, ఏ ప్రైసెస్లో మీకు డిక్రీజ్ కనిపించింది అని అడిగారు అనుకోండి క్లియర్గా. ఒకటి 6 సన్ఫ్లవర్లో డిక్రీజ్ కనిపించింది అంటే ప్రైసులు తగ్గాయి. రెండోది రెడ్ చిల్లీస్ యొక్క ప్రైసెస్ తగ్గాయి. మిగతా 4 యొక్క ప్రైసెస్ పెరిగాయి. ఏ ప్రైస్ అన్నింటికంటే ఎక్కువ ఈ 6లోనే అన్నీ కలుపు కాదు నేను చెప్తుంది మళ్ళీ. ఈ 6లో దేని యొక్క ప్రైసెస్ విపరీతంగా పెరిగాయి అంటే రెడ్ గ్రామ్ యొక్క ప్రైసెస్ విపరీతంగా పెరిగాయి. ఓకే, అలాగే యావరేజ్ డైలీ రిటైల్ ప్రైసెస్ 4 సంవత్సరాల నుంచి మనకి ఇచ్చాడు చూడండి, 2021 నుంచి అలా కంటిన్యూస్గా 4 సంవత్సరాల పాటు ఇచ్చాడు. ఓకే, రైస్ అలా కంటిన్యూస్గా పెరుగుతూ ఉన్నాయి, రెడ్ గ్రామ్ మాత్రం కంటిన్యూస్గా పెరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం చాలా ఎక్కువ గ్రోత్ ఇచ్చింది, చాలా ఎక్కువగా పెరిగిపోయింది. సన్ఫ్లవర్ ఓకే అలా పెరుగుతూ ఉంది, బట్ అదృష్టం కొద్దీ అంటే ఇక్కడ కరోనా తర్వాత నుంచి మనకి అలా పెరిగాయి. ఓకే, సన్ఫ్లవర్ ఆయిల్ రైస్ ప్రైసెస్ బాగా పెరిగాయి, కానీ తర్వాత ఒక్కసారిగా డౌన్ ట్రెండ్లోకి వచ్చింది. ఎందుకంటే మనకి సప్లైకి తగ్గట్టుగా అదే డిమాండ్కి తగ్గట్టుగా సప్లై వచ్చేసింది. కాబట్టి టామరిండ్ ఒక్కసారి తగ్గిపోయింది చూడండి, 2021 కరోనా టైంలో ఎంత ఎక్కువ ఉండేది అలా తగ్గి ఒక నార్మల్ ట్రెండ్లోకి వచ్చింది, పర్వాలేదు. రెడ్ చిల్లీస్ 2022-23లో విపరీతంగా పెరిగాయి కాబట్టి అలా కాన్స్టెంట్ ట్రెండ్లో మెయింటైన్ అవుతున్నాయి. ఆనియన్స్ తగ్గుతున్నాయి, పెరుగుతున్నాయి, ఇది ఎప్పుడు ఇలాగే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది మనకి దీనికి సంబంధించిన డేటా. ఫస్ట్ వన్ ప్రైసెస్కి సంబంధించిన మెయిన్ డేటా అండి.
ఓకే, అయితే ఈ ప్రైసెస్ సంబంధించి వీళ్ళు మానిటర్ చేస్తున్నారు. ఓకే, అంటే ఏంటి, సెంట్రల్ లెవెల్లోనేమో ప్రైస్ మానిటరింగ్ డివిజన్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, అలాగే స్టేట్ లెవెల్లో డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, వీళ్ళిద్దరూ మెయింటైన్ చేసి మానిటర్ చేస్తూ వాటి మీద రకరకాల జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు. అయితే ఇవి కాకుండా మనకి అఫీషియల్గా కొన్ని వాల్యూస్ ఉంటాయి తెలుసు కదా. ఏంటా వాల్యూస్ అంటే అవే రకరకాల ఇండిసెస్ అండి. ఓకే, దోస్ ఇండిసెస్ అవే మనకి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, ఇలా రకరకాల ఇండెక్స్లు ఉంటాయి కదా. సో వాటి గురించి ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, సిపిఐ. ఓకే, మనకి ఎప్పుడైనా ఈ ఇన్ఫ్లేషన్ని మెజర్ చేసే పద్ధతులు రెండు ఇంపార్టెంట్. ఒకటి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, రెండు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే హోల్సేల్ లెవెల్లో ఎంత రేట్లు పెరిగాయి. ఇంకా హోల్సేల్ లెవెల్లో రేట్లు పెరిగినంత మాత్రాన మనకి రియల్ రేట్లు పెరగాల్సిన అవసరం లేదండి. లైక్ చూడండి, ఒకప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కూల్ డ్రింక్ మనకి మార్కెట్లో 100 రూపాయలకి దొరుకుతుంది. అయితే అది ఫ్యాక్టరీలో తయారైనప్పుడు 50 రూపాయలు తయారయ్యి ఆ 50 రూపాయలది కాస్త ఆ షాప్ ఓనర్ ఉంటారు కదా, షాప్ ఓనర్కి ఒక 70 రూపాయలకి వచ్చి ఉండొచ్చు. ఆ 70 రూపాయలది ఒక 30 రూపాయలు ప్రాఫిట్ కలిపి వాళ్ళు మీకు అమ్ముతున్నారు. ఇంకా ఎవరికి, మీ కన్జ్యూమర్కి అమ్ముతున్నారు. ఓకే, అయితే ఈసారి వాళ్ళు ప్రైసెస్ ఏం చేశారంటే 50 రూపాయలది 80 రూపాయలకి పెంచేశారు. ఓకే, అంటే ఇక్కడ ఏంటి, రేటు పెరిగింది. కానీ ఇక్కడ ఏంటి, ఈయన 80 రూపాయలది మళ్ళీ 100కి అమ్ముతున్నారన్నమాట. అంటే అక్కడ రేటు పెంచలేదు, లాభం తగ్గిపోయింది ఆయనకి. ఓకే, అంటే ఇక్కడ నీ మీద ఇంపాక్ట్ లేదు కన్జ్యూమర్ లెవెల్లో, బట్ హోల్సేల్ లెవెల్లో ఇంపాక్ట్ వచ్చింది కదా. ఇది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ఓకే, బట్ ఇలా కాకుండా ఇది కన్జ్యూమర్ లెవెల్లో తేడా చూపించింది అనుకోండి. ఓకే, ఇప్పుడు 80 అయ్యింది కదా అని చెప్పి నేను 120కి అమ్ముతాను అనుకోండి, ఇక్కడ 30 రూపాయల లాభం, ఇక్కడ 40 రూపాయల లాభం, నీకు విపరీతంగా రేటు పెరిగిపోయిందనమాట. ఓకే, సో దానివల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది, కన్జ్యూమర్కి నష్టం అవుతుంది. సో కన్జ్యూమర్ ప్రైస్ అంటే ప్రతిసారి కూడా మనకి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఒకలా ఉండాలని రూల్ లేదనమాట. సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే కన్జ్యూమర్కి ఎంత రేటుకి వస్తుంది ఒక రిటైలర్ నుంచి. ఓకే, సో అది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అండి. సో ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఓకే మొత్తం ఈ డిఫరెంట్ పాపులేషన్ సెగ్మెంట్స్ ఉన్నాయి కదా, ఇండస్ట్రియల్ వర్కర్స్, అగ్రికల్చరల్ లేబర్స్, రూరల్ లేబరర్స్, వీళ్ళందరూ కూడా రకరకాల గూడ్స్ని, రకరకాల సర్వీసెస్ని కన్జ్యూమ్ చేస్తారు. వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్న గూడ్స్ ఆర్ సర్వీసెస్ యొక్క ప్రైసెస్లో ఎంత మార్పు వచ్చింది, ఎంత పెరిగింది లేదా ఎంత తగ్గింది అని ఇండికేట్ చేసేదే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఓకే, సో ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్కి వచ్చేటప్పటికి మనం ఇందులో మెయిన్గా 2 రకాలుగా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని చెప్తామండి. ఒకటి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ అనమాట. అంటే ఇండస్ట్రియల్ రీజియన్లో ఈ ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది అని చెప్పిన సింపుల్గా చెప్పంటే ఓకే, ఎందుకంటే మనకి ఇండస్ట్రియల్ వర్కర్స్ అంటే ఎక్కువ శాతం సిటీలో మనకి ఇండస్ట్రియల్ వర్కర్స్ కనిపిస్తూ ఉంటారు. అగ్రికల్చరల్ లేబరర్స్ అంటే ఎక్కువగా రూరల్ రీజన్స్లో కనిపిస్తూ ఉంటారు. సో సిటీస్లో పెరిగిన రేట్లలో ఒక రకంగా ఉండొచ్చు, విలేజెస్లో పెరిగిన రేట్లలో ఒక రకంగా ఉండొచ్చు. సో ఫస్ట్ వన్ సిపిఐ ఇండస్ట్రియల్ వర్కర్స్ అండి, ఇండస్ట్రియల్ వర్కర్స్ సంబంధించిన కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనమాట. ఓకే, దీన్ని మనకి నేషనల్ లెవెల్లో మానిటర్ చేసే సంస్థ ఎవరు అంటే ద లేబర్ బ్యూరో విచ్ వాజ్ లొకేటెడ్ ఇన్ చండీగఢ్ అండి. చండీగఢ్లో లొకేట్ అయి ఉన్న లేబర్ బ్యూరో అనేది మనకి ఈ సిపిఐ ఇండస్ట్రియల్ వర్కర్స్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. ఈ లేబర్ బ్యూరో అనేది మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కింద పనిచేసే ఒక సంస్థ అన్నమాట. అయితే ఈ లేబర్ బ్యూరో మనకి ఒకానొక టైంలో 2001 సంవత్సరాన్ని బేసిక్గా చేసుకొని దాన్ని బేస్ ఇయర్గా తీసుకొని మనకి ఈ ఇన్ఫ్లేషన్ని, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని లెక్క పెట్టేదండి. బట్ ఏం చేస్తుందంటే 2020 సంవత్సరం నుంచి బేస్ ఇయర్ని మార్చింది ఫ్రమ్ 2020 అనమాట, 2020 సెప్టెంబర్ నుంచి. సో 2020 సెప్టెంబర్ నుంచి మనకి కొత్త బేస్ ఇయర్ ఏంటి అని అడిగారు అనుకోండి, 2016 అనమాట. 2016 ఈజ్ ద బేస్ ఇయర్. అంటే అర్థం ఏంటి తెలుసా, బేస్ ఇయర్ అంటే చెప్తాను చూడండి. ఓకే, ఎప్పుడైనా మీకు ఈ ఇన్ఫ్లేషన్లో వీటిలో అంటే ఇండిసెస్ అంటాం మనం వీటిని. ఓకే, వీటిలో బేస్ ఇయర్ ఇచ్చాడంటే బేస్ ఇయర్ ఈక్వల్స్ టు 100 అని అర్థం అనమాట. అంటే ఇక్కడ 2016 బేస్ ఇయర్. సో అంటే 2016 ఈక్వల్స్ టు 100 అనమాట. అంటే 2016లో ఒక ఫుడ్ ఐటెం ప్రైస్ 100కి ఈక్వల్ చేసుకుంటే
ఇప్పుడు దాని మీద ఎంత పెరుగుతుంది. ఒక 2017కి వచ్చేటప్పటికి ఆ ఫుడ్ ఐటమ్ ప్రైస్ ఒక 10% పెరిగింది అనుకోండి. అంటే ఇక్కడ ఇండిసెస్ ఎంత 110 అన్నమాట. ఓకే, సో బేస్ ఇయర్ ఎప్పుడు కూడా 100 అనమాట. ఈ ఇండిసెస్లో అన్నింటిలో కూడా బేస్ ఇయర్ యొక్క వాల్యూ 100 అని అర్థం. 2016 బేస్ ఇయర్ కాబట్టి 2016 100, అంతకుముందు 2001 బేస్ ఇయర్ అంటే 2001 100 అనమాట. దాని నుంచి ఎంత పెరిగింది, మేబీ 200 300 కూడా పెరిగిపోయి ఉండొచ్చు అనమాట. ఓకే, సో దాన్ని అలా పెంచుకుంటూ పోతారు. ఇది బేస్ ఇయర్ యొక్క అర్థం అండి. ఓకే, సో ఇప్పుడు ఈ నేషనల్ లెవెల్లో లేబర్ బ్యూరో మనకి ఈ సిపిఐ ఇండస్ట్రియల్ వర్కర్స్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు చాలా సెంటర్స్ నుంచి డేటాని కలెక్ట్ చేస్తుంది. సో అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా డేటాని కలెక్ట్ చేయాలి కదా. సో ఆంధ్రప్రదేశ్ నుంచి డేటా కలెక్ట్ చేసే సెంటర్స్ ఏంటి అంటే 3 సెంటర్స్ అండి. ఒకటి విశాఖపట్నం ఇండస్ట్రియల్ వర్కర్స్ సంబంధించి, 2 గుంటూరు, 3 నెల్లూరు. ఈ 3 సెంటర్స్ నుంచి మనకి డేటాని కలెక్ట్ చేస్తుంది. ఆ డేటా ద్వారా మొత్తం సిపిఐని క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగించుకుంటుంది అనమాట. ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ విజయవాడ నుంచే సెలెక్ట్ చేసేవారు 2001 బేస్ ఇయర్గా ఉన్నప్పుడు, అంటే 2020 సెప్టెంబర్కి ముందు. కానీ ఇప్పుడు విశాఖపట్నం నుంచి, గుంటూరు నుంచి, నెల్లూరు నుంచి, అంటే కొంచెం బేస్ పెంచిందనమాట. ఎక్కువ ప్రాంతాల నుంచి మనం డేటాని కలెక్ట్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఇంకా యాక్యురేట్గా తెలిసే అవకాశం ఉంటుంది. మీరు చూడండి, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ సక్సెస్ అవ్వవు, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో దగ్గర నుంచి తీసుకుంటారు డేటా. అందువల్లనే పోయిద్దాం. అంటే కొంతమంది యూజర్ బేస్ ఎక్కువ మందికి అడిగారు అనుకోండి, ఎక్కువ మందిని అడిగితే ఆటోమేటిక్గా వాళ్ళకు వచ్చే ఇన్ఫర్మేషన్ యొక్క యాక్యురసీ కూడా పెరుగుద్ది అనమాట. అది నేషనల్ లెవెల్ అండి. తర్వాత స్టేట్ లెవెల్కి వచ్చామనుకోండి. ఎట్ ద స్టేట్ లెవెల్లో ఎవరు మానిటర్ చేస్తారు? స్టేట్ లెవెల్లో ఎవరు మానిటర్ చేస్తారంటే ఇంకేం ఎవరు లేరండి. మనకు ఉన్నది డిఎస్, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. వీళ్ళే. అక్కడ నేషనల్ లెవెల్లో మారుతున్నాయి ఆర్గనైజేషన్స్. తొలి ప్రైస్ మానిటరింగ్ డివిజన్, ఓకే, ఇక్కడ లేబర్ బ్యూరో, ఇలా మారుతున్నాయి. బట్ స్టేట్లో డిఈఎస్, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. ఇది ఇంకా సెంట్రల్లో మారినా సరే బేస్ ఇయర్ని ఇంకా 2001 దగ్గరే కంటిన్యూ చేస్తుందండి. దాని బేస్ ఇయర్ ఈజ్ 2001 ఓన్లీ. ఓకే, అలాగే వీళ్ళు ఇక్కడ ఎక్కడెక్కడి నుంచి మనకి ఈ డేటాని క్యాలిక్యులేట్ చేస్తారు? 4 సెంటర్స్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తారంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ద 4 సెంటర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. గుర్తుపెట్టుకొని, ఇండస్ట్రియల్ రీజియన్స్ లాంటివి అనమాట ఇవి. ఒక ప్రాంతం కాదు, ఒక రీజియన్ అనమాట. ఫస్ట్ ప్రాంతం ఉత్తరాంధ్రకి సంబంధించి విజయనగరం నుంచి చిట్టివలస వరకు మధ్యలో ఉన్న ప్రాంతం అండి. విజయనగరం చిట్టివలస రీజియన్. చిట్టివలస అంటే విశాఖపట్నం అవుట్స్కట్స్లో తగరపు వలస అనే ప్రాంతం ఉంటుంది. ఆ పక్కన చిన్న ఊరే చిట్టివలస. అంటే అందులో పార్ట్ అనుకోవచ్చు మనం. విజయనగరం చిట్టివలస అంటే దగ్గర వైజాగ్ బార్డర్స్ వరకు వస్తుందన్నమాట. సో ఇది ఒకటి. రెండోది, ఒకప్పుడు ఈస్ట్ గోదావరి డిస్టిక్లో 2 మేజర్ సెంటర్స్, కాకినాడ, రాజమండ్రి. తెలుసు కదా, ఆ రెండింటి మధ్య చాలా ఇండస్ట్రీస్ ఉంటాయి, కాకినాడ, రాజమండ్రి. మూడోది జగ్గయ్యపేట అండ్ మిర్యాలగూడ. ఓకే, ఐ థింక్ దే ఆర్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్, నాకు అంత ఐడియా లేదు. ఓకే, అలాగే కిందకి వెళ్ళిపోతే రాయలసీమ దగ్గర తిరుపతి, రేణిగుంట. ఈ 4 ప్రాంతాల నుంచి సిపిఐ ఇండస్ట్రియల్ వర్కర్స్కి సంబంధించిన డేటాని ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అనేది కలెక్ట్ చేస్తుంది. వాటి ఆధారంగా ఆంధ్రప్రదేశ్ సిపిఐని అనౌన్స్ చేస్తుంది. ఓకే, క్లారిటీ ఉంది కదా. ఇవి చూడండి, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్. ఒకసారి అబ్జర్వ్ చేయండి, నేను చెప్పాల్సిన అవసరం లేదండి. 2020-21 బేస్ ఇయర్గా తీసుకొని మనకి ఆంధ్రప్రదేశ్లో చెప్తున్నారు, ఆల్ ఇండియా లెవెల్లో చెప్తున్నారు. ఓకే, మనం ఎప్పుడు కూడా ఇంకా 2001 బేస్ ఇయర్ ఉంది కాబట్టి మన వాల్యూ చూడండి ఎంత పెరిగిపోతుంది చూడండి. ఓకే, 337, అది కాస్త 357, 383, 415. ఎందుకంటే మనం ఎప్పుడో 2001ని బేస్ ఇయర్గా చేసుకొని చెప్తున్నాం అనమాట. అంటే అర్థం ఏంటి అంటే 2001లో ఒక వస్తువు యొక్క ప్రైస్ 100 రూపాయలు ఉంటే అది ఇప్పుడు 415 రూపాయలు అనమాట. అంటే దగ్గర 4 రెట్లు పెరిగిందండి కంప్లీట్గా. అంటే 400% కంటే ఎక్కువ గ్రోత్ అనమాట. మీరు అలా చెప్పుకోవచ్చు కావాలంటే. ఓకే, సో లాస్ట్ ఇయర్ గ్రోత్ రేట్ ఎంత ఉంది, లాస్ట్ ఇయర్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది ఇండస్ట్రియల్ వర్కర్స్ సంబంధించి అంటే 8.36% ఉంది. 8.36% ఉందండి. అదే ఆల్ ఇండియా లెవెల్లో చూసుకుంటే, ఆల్ ఇండియా లెవెల్లో 2020-21 వరకు 333 ఉండేది ఇండెక్స్.
ఎందుకు? అక్కడ బేస్ ఇయర్ 2001 కాబట్టి. బట్ 2016ని బేస్ ఇయర్గా మార్చారు 2020లో, ఎప్పుడు మధ్యలో ఉన్నప్పుడే. సో ఆగస్ట్ తర్వాత మార్చారు కాబట్టి ఏమైంది, 2020-21కి వచ్చేటప్పటికి 2016తో పోలిస్తే ₹19 పెరిగింది అంతే. ఒక 19% పెరిగింది. సో 119, 123, 131, 137. ఓకే, అలా స్లోగా ఉంది. ఓకే, గ్రోత్ రేట్ 5.19% ఉంది. ఇక్కడ మెయిన్ పాయింట్, ఆంధ్రప్రదేశ్ యొక్క ఇన్ఫ్లేషన్ ఇండియా కంటే చాలా ఎక్కువ ఉంది. ఇంకా ఆంధ్రప్రదేశ్, ఇండియా మొత్తం జస్ట్ 5.19 ఉంటే ఆంధ్రప్రదేశ్లో 8.36 ఉంది. ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉంది. ఓకే, ఇండస్ట్రియల్ వర్కర్కి సంబంధించిన కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో అర్థమైంది కదా. ఫస్ట్ ఇండెక్స్ చాలా ఇంపార్టెంట్, ఇండస్ట్రియల్ వర్కర్స్ సంబంధించింది. ఇదే అర్బన్ ఏరియాస్ సంబంధించి కూడా అనుకోవచ్చు, ఎందుకంటే మనం ఎక్కువ శాతం ఇండస్ట్రియల్ వర్కర్స్ ఉండేది అర్బన్ రీజన్స్లో కాబట్టి. ఓకే, అలాగని రూరల్లో ఉండదని కాదు. ఓకే, ఎక్కువ శాతం ఉండేది అంతే. తర్వాత సెకండ్ వన్ మనకి అగ్రికల్చరల్ లేబర్ అండి. ఇంకొక మెయిన్ వర్గం ఎకానమీలో, ఇంకొక మెయిన్ కన్జ్యూమింగ్ వర్గం ఎవరంటే అగ్రికల్చరల్ లేబర్. దీనికి మనకి ఏఎల్ అనే వర్డ్తో చూపిస్తామన్నమాట, అగ్రికల్చరల్ లేబర్, ఏఎల్. ఓకే, సో ఇది నేషనల్ లెవెల్లోనే మానిటరింగ్ జరుగుతుంది. ఓకే, ఓన్లీ నేషనల్ లెవెలే. సో నేషనల్ లెవెల్లో దీన్ని మానిటర్ చేసేది ఎవరు అంటే లేబర్ బ్యూరో. ఓకే సార్, సింపులే కదా అనుకోకండి. ఓకే, బట్ దిస్ లేబర్ బ్యూరో ఈజ్ లొకేటెడ్ ఇన్ సిమ్లా. అంటే చాలా ఉంటాయి కదా దానికి ఆర్గనైజేషన్స్. ఇది సిమ్లాలో ఉన్న లేబర్ బ్యూరో అనమాట. ఒకటి చండీగఢ్లో ఉన్న లేబర్ బ్యూరో మనకి ఇండస్ట్రియల్ వర్కర్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. సిమ్లాలో ఉన్న లేబర్ బ్యూరో అగ్రికల్చర్ లేబర్ యొక్క సిపిఐని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకే, కాబట్టి చండీగఢ్ అనేది ఒక ఇండస్ట్రియల్ సిటీ, తెలుసు కదా, దాని చుట్టూ చాలా ఇండస్ట్రీస్ ఉంటాయి. అందుకు అక్కడి నుంచి సిపిఐ ఇండస్ట్రియల్ వర్కర్స్. ఓకే, సిమ్లా ఒక ఏదో కొండలో మాలుమూల ఉన్న ప్రాంతం అలాగ అనుకోండి, జస్ట్ అంతే మీకు గుర్తుపెట్టుకోవడానికి. సో అందుకే లేబర్ బ్యూరో సిమ్లా అగ్రికల్చర్ లేబర్ని, దానికి సంబంధించిన డేటాని కలెక్ట్ చేస్తుంది. దీనికోసం ఇంకా బేస్ ఇయర్ చాలా పురాతనమైన బేస్ ఇయర్ ఉండిపోయిందండి. 1986, 1987 ఇంకా బేస్ ఇయర్గా చెప్పుకుంటున్నారు. ఓకే, సో ఇప్పుడు ఈ సిపిఐ అగ్రికల్చర్ లేబర్ యొక్క బిహేవియర్ మనం చూసుకుంటే చూడండి, ఇప్పుడు బేస్ ఇయర్ అంత ఉంది కాబట్టి ఇప్పుడు 1986లో 100 అనమాట. 1986లో 100 రూపీస్ దాని యొక్క ప్రైస్. ఏ ప్రైస్ అయినా 100కి ఈక్వల్ చేసుకుంటాం. ఓకే, ఒకవేళ ఏదైనా ఒక ప్రొడక్ట్ యొక్క రేటు ₹100 ఉంటే 1986లో, ఓకే, 1986లో అంటే ఒక వాచ్ ఖరీదు ₹100 అనుకోండి. దాని ఖరీదు 1174, 1226, 1300, 1414. ఓకే, చాలా ఎక్కువ పెరిగిపోతా ఉంది చూడండి. అలా కంటిన్యూస్గా పెరుగుతూనే ఉందండి. సో ఇది ఆంధ్రప్రదేశ్లో సిపిఐ అగ్రికల్చరల్ లేబర్. ఓకే, అలాగే ఆల్ ఇండియా లెవెల్లో చూసుకుంటే మనకంటే తక్కువగా 1034, 1075, 1148, 1229 సేమ్ బేస్ ఇయర్ మారలేదు. ఓకే, కానీ చాలా దిగువన ఉందండి. ఇంకా ఇప్పుడు ఇండస్ట్రీ అంటే ఏంటి, ఇండియా లెవెల్ అనేది చాలా దిగువన ఉంది. సో ఇండియా ఎప్పుడూ కూడా ఈ విషయంలో కూడా చాలా తక్కువ ఇన్ఫ్లేషన్ని రికార్డ్ చేస్తుంది. ఆల్ ఓవర్ ఇండియా జస్ట్ 7%. ఓకే, ఆంధ్రప్రదేశ్ 8.6% ఇన్ఫ్లేషన్ని ఫేస్ చేస్తుంది. సార్ అంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు నెగిటివ్ అయినా సార్ అని అనుకోకండి. ఓకే, మనకి ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది, అందుకే జిఎస్డిపి గ్రోత్ రేట్ కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఇండియా కంటే మనం ఎప్పుడు ఎక్కువ చూపిస్తున్నాం. అంటే అర్థం ఏంటి అంటే దానికి ఇన్ఫ్లేషన్ కూడా ఒక కారణం అనమాట. ఓకే, ఇన్ఫ్లేషన్ ఉంది, మంచి గ్రోత్ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ అంటే ఒక రకంగా ఇన్ఫ్లేషన్ మంచిదే, అన్ని రకాలుగా ఇన్ఫ్లేషన్ చెడ్డది కాదు. కొన్ని విషయాల్లో ఇన్ఫ్లేషన్ అవసరం. ఇన్ఫ్లేషన్ లేకపోతే అది ఒక ఎకానమీకి ఒక నెగిటివ్ ఇండికేషన్ అది. ఓకే, సో ఇది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ అగ్రికల్చరల్ లేబర్ అండ్ అగ్రికల్చరల్ లేబర్ సంబంధించిన కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. సో ఇద్దరు అంటే సొసైటీలో 2 మేజర్ గ్రూప్స్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, అయితే ఇలా కాదు, ఇంకా మనకి ఓవరాల్గా తెలియాలి అని చెప్పి ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఇంకొక ఇండెక్స్ని కూడా మనకి తీసుకొచ్చారండి. అదే సిపిఐ రూరల్ అండ్ అర్బన్ కంబైన్డ్ అని చెప్పి ఇంకొక సిపిఐని కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని తీసుకొచ్చారు. ఓకే, ఎందుకంటే మొత్తం తొలిచ్చిన సెగ్మెంట్స్ సొసైటీలో ఉన్న అన్ని గ్రూప్స్ని కవర్ చేయడం లేదు. కొన్ని గ్రూప్స్ని కవర్ చేస్తున్నాయి, కొన్ని గ్రూప్స్ని వదిలేస్తాయి. ఓకే, ఇండస్ట్రియల్ వర్కర్స్ కొంతమందిని కవర్ చేస్తుంది, అగ్రికల్చర్ లేబర్ కొంతమందిని కవర్ చేస్తుంది. సో వాళ్ళందరినీ కంప్లీట్గా కవర్ చేయడం కోసం సిపిఐ రూరల్ అండ్ అర్బన్ కంబైన్డ్ని మనకి తీసుకొచ్చారండి. సో ఈ సిపిఐ ఆర్యు కంబైన్డ్ అంటే రూరల్ అండ్ అర్బన్ కంబైన్డ్ అనేది మనకి మొత్తం అన్ని పాపులేషన్ గ్రూప్స్లో కూడా, అన్ని రకాల పాపులేషన్ గ్రూప్స్లో రూరల్ ఏరియాస్ సంబంధించి,
అర్బన్ ఏరియాస్ సంబంధించి పూర్తిగా డేటాను మనకు అందిస్తుంది. అంటే ఇండివిజువల్గా రూరల్గా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇండివిజువల్గా అర్బన్ క్యాలిక్యులేట్ చేస్తారు, రెండు కలిపి రూరల్ అర్బన్ కంబైన్డ్ అని చెప్పి మనకి డేటాను రిలీజ్ చేస్తారండి. ఎవరు రిలీజ్ చేస్తారు? ఇది మనకి మెయిన్ నేషనల్ లెవెల్లోనే క్యాలిక్యులేట్ చేస్తారు. నేషనల్ లెవెల్లో దీన్ని క్యాలిక్యులేట్ చేసే సంస్థ ఏది అంటే ద నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, NSO అండి. ఇంతవరకు ఎన్ని ఆర్గనైజేషన్ చూడండి. సిపిఐ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఏమో చండీగఢ్లో ఉన్న లేబర్ బ్యూరో, సిపిఐ అగ్రికల్చరల్ లేబర్ ఏమో సిమ్లాలో ఉన్న లేబర్ బ్యూరో, సిపిఐ రూరల్ అండ్ అర్బన్ కంబైన్డ్ ఏమో NSO, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్కి సంబంధించిన నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది వీటిని కంపైల్ చేస్తుందండి. దీనికి బేస్ ఇయర్, న్యూ బేస్ ఇయర్ ఎంత అంటే 2012 అనమాట. 2012 బేస్ ఇయర్ అండి. బేస్ ఇయర్లో కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఎప్పుడు ఎవరు ఏం అడుగుతారో మనకు తెలియదు. ఎందుకంటే సిపిఐ అగ్రికల్చర్ లేబర్కి 1986-87 బేస్ ఇయర్గా ఉంది. సిపిఐ ఇండస్ట్రియల్ వర్కర్స్కి వచ్చేటప్పటికి ఏపీలో 2001 ఉంది, ఇండియాలో 2016 ఉంది. ఓకే, ఇక్కడ సిపిఐ రూరల్ అండ్ అర్బన్ కంబైన్డ్కి వచ్చేటప్పటికి 2012 బేస్ ఇయర్గా ఉంది. సో అంటే చాలా వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇవి గుర్తున్నట్టు అనిపించిన తర్వాత గుర్తుండవు, అందుకే ఒకసారి మళ్ళీ చూసుకోవాలి, అన్నీ కలిపి ఒకసారి రాసుకున్న నో ప్రాబ్లం అండి. బేస్ ఇయర్స్ ఇక 2012 బేస్ ఇయర్ అంటే అర్థం ఏంటి, 2012లో ప్రైసెస్ని ఇక్కడ 100% కింద చెప్తారనమాట. ఇది మనకి 2015 నుంచి ఈ సిస్టమ్ని ఫాలో అవుతున్నారు. ఎందుకంటే 2015 కంటే ముందు మనకి 2010 బేస్ ఇయర్గా ఉండేది. 2015 నుంచి న్యూ బేస్ ఇయర్ 2012గా మార్చడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఎక్కడ సిపిఐ కంబైన్డ్ వచ్చినా అది ఖచ్చితంగా ఈ 2012 ప్రైసెస్ని బేస్ చేసుకుని చెప్తుంది. సో ఇగోండి, ఒక్కసారి మీకు వాల్యూ చూస్తే మీకు అర్థమవుద్ది. 2012లో ఒక ప్రైస్ 100 రూపీస్ ఉంటే, ఓకే, అది ఇండియాలో కానీ ఏపీలో కానీ ఎక్కడైనా సరే, అది ఏపీలో 189 రూపాయలు అయింది రూరల్ ఏరియాల్లో. ఓకే, ఆల్ ఇండియాలో రూరల్ ఏరియాల్లో 185 రూపాయలు అయింది. ఓకే, అంటే ఇండియా కంటే ఏపీలోనే రేట్ ఎక్కువ పెరిగింది. అదే అర్బన్కి వచ్చామనుకోండి, సిటీలో ఆ 100 రూపాయలు కాస్తే ఇంకా 190 రూపాయలు అయిపోయింది ఏపీలో అర్బన్ ఏరియాస్లో, అంటే ఏంటి సిటీస్లో. ఇండియాలోనేమో రూరల్ కంటే కొంచెం తక్కువ గ్రోత్ వచ్చింది అక్కడ చూడండి. ఓకే, రూరల్ ఇండియాలోనేమో 185 రూపాయలు అయిపోతే అర్బన్ ఇండియాలో జస్ట్ 182 రూపాయలు అయింది. ఓకే, అంటే రివర్స్ అవుతుంది చూడండి. ఇక్కడేమో రూరల్ తక్కువ, అర్బన్ ఎక్కువ ఉంది, ఇక్కడేమో రూరల్ ఎక్కువ, అర్బన్ తక్కువ ఉంది. అంటే దేని బిహేవియర్ ఎలా ఉంటుందో ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేరనమాట. సో ఓవరాల్గా కంబైన్డ్ చూసుకుంటే ద కంబైన్డ్ ఈజ్ 189.5 ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ 184.1 ఫర్ ఆల్ ఇండియా. అంటే ఎక్కువ ఇన్ఫ్లేషన్ ఎక్కడ కనిపిస్తుంది? ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ పాలసీ ఇంప్లిమెంటేషన్ నుంచి వచ్చిన డేటాయే మనకి ఇది కంప్లీట్గా, ఇది సర్వేలో పెట్టిన డేటా. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ యొక్క గ్రోత్ రూరల్ ఏరియాలో, అర్బన్ ఏరియాలో రెండు దగ్గరలా ఆంధ్రప్రదేశ్లో ఒకలా ఉంటే ఇండియాలో వేరే విధంగా ఉంది, కంప్లీట్గా ఆపోజిట్గా ఉంది. ఓకే, సో ఫైనల్గా కన్జ్యూమర్ ప్రైస్ ఇండిసెస్ యొక్క డేటాని ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి, కన్జ్యూమర్ ప్రైస్ ఇండిసెస్ మొత్తం మ్యాప్ ఇచ్చాడు, ఒక హ్యాలో మనకి చార్ట్ల గ్రాఫ్ లాగా రిప్రజెంట్ చేశాడు. ఒక్కసారి పాస్ చేసుకుని అబ్జర్వ్ చేయండి, నేను చెప్తాను, పాస్ చేసుకుని అబ్జర్వ్ చేయండి. ఓకే, ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఇయర్ ఇది. మనకి ఇప్పుడు కావాలంటే ఒక మళ్ళీ మీకు డౌట్ ఉంటుంది కదా, ఇక్కడ మీకు టైం లైన్ ఇస్తున్నానండి. ఏప్రిల్ 2023 నుంచి మార్చ్ 2024 వరకు, అంటే దట్ ఫైనాన్షియల్ ఇయర్ అనమాట. ఓకే, ఇదేమో ఇండెక్స్ వాల్యూ, ఇటువైపు ఇండెక్స్ వాల్యూ ఉంది. బ్లూ కలర్లో కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ సిపిఐ, రెడ్ కలర్లో కనిపిస్తుంది ఆల్ ఇండియా కంబైన్డ్ సిపిఐ అనమాట. సో ఎక్కడ చూసినా ఫస్ట్ థింగ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఏపీ కంటే ఎక్కువ ఇన్ఫ్లేషన్ని కలిగి ఉంది, తిరుగు లేకుండా. ఏ ఫేజ్లో కూడా ఏపీలో తక్కువ ఇన్ఫ్లేషన్ రికార్డ్ అవ్వలేదు, ఇండియా కంటే ఎక్కువ ఇన్ఫ్లేషనే రికార్డ్ అవుతుంది కంప్లీట్గా. ఓకే, ఎప్పుడు చూడండి డిఫరెన్స్ కూడా చాలా వరకు కాన్స్టెంట్గా అలా మెయింటైన్ అవుతున్నాయి. ఏదో రైల్వే ట్రాక్స్ ఉంటాయి చూడండి, ఓకే, అలా ప్యారలల్గా వెళ్ళిపోతున్నాయి. బట్ ఇంకా కొంచెం చెప్పాలనుకుంటే ఈ మధ్యకాలంలోనే ఆ గ్యాప్ పెరిగింది కొంచెం, అంటే మరీ ఎక్కువ కాదు. ఓకే, ఒక 6 వరకు ఇక్కడ గ్యాప్ ఉందండి. ఇక్కడ కూడా ఎంత, ఒక 4 వరకు ఉండేది చూడండి గ్యాప్. ఇక్కడ ఒక 4-5 వరకు ఉండేది గ్యాప్, ఇక్కడ ఒక 6 వరకు వెళ్ళిపోయింది. అంటే అర్థం ఏంటి, కొంచెం గ్యాప్ పెరుగుతుంది. ఇంకా ఏపీలో ఇంకా ఎక్కువ అవుతుంది, ఇన్ఫ్లేషన్ అనేది ఇంకా ఎక్కువగా అవుతుంది. ఇది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోవాల్సిన విషయం అండి.
సో కావాలంటే ఒక వాల్యూ దగ్గర దరిదాపుల్లో గుర్తుపెట్టుకోండి. ఓకే, సిపిఐ కంబైన్డ్ ఇండియాలోనేమో 185.8 ఉంది, ఏపీలోనేమో 191.7, లేకపోతే ఇదిగోండి వాల్యూ కంబైన్డ్ వాల్యూ 23-24కి ఆల్ ఇండియా 184.1, ఆంధ్రప్రదేశ్ ఏమో 189.5. సో ఇది వీటి యొక్క వాల్యూస్ అనమాట. ఇప్పుడు వరకు అర్థమైంది కదా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉందా? కన్ఫ్యూజన్ ఉంటే ఒక్కసారి పాస్ చేసి మళ్ళీ చూడండి, ఒకసారి మొత్తం అంతా కూడా చూడండి. మీకోసం చూపిస్తున్నాను నేను మొత్తం అంతా కూడాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, క్లియర్గా అర్థమవుద్ది. అంటే కాన్సెప్ట్లన్నీ మీకు తెలిసినవే, బట్ ఒక రిఫ్రెష్మెంట్ కోసం నేను కాన్సెప్ట్ చెప్పి దీన్ని చెప్తున్నాను, మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అనేది నా ఉద్దేశం అనమాట. తర్వాత ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సిపిఐ తర్వాత ఇంకొక మెయిన్ ఇండిసెస్ ఏంటండి? హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. అంటే హోల్సేల్ లెవెల్లో రేట్లు అనేవి ఎలా పెరుగుతున్నాయి, ఎలా మారుతూ ఉన్నాయి. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ హోల్సేల్ స్థాయిలో. అంటే దీనివల్ల కన్జ్యూమర్స్కి అంత ఎక్కువ ఎఫెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి కూడా రిస్క్ అనేది అందరికీ ట్రాన్స్ఫర్ అవ్వకపోవచ్చు కదా. ఇప్పుడు ఏమవుద్ది, వ్యాపారస్తులకి ఒకప్పుడు 50 రూపాయలకు వచ్చేదాన్ని ఇప్పుడు మామూలుగా ఒకప్పుడు 50కి వచ్చేదండి, 50కి వచ్చేదాన్ని వాళ్ళకు 100కి అమ్ముతున్నారు అంటే 50 రూపాయలు ప్రాఫిట్. ఇప్పుడు వాళ్ళకి అది 70కి వస్తుంది, 70కి వచ్చినా 100కి అమ్ముతున్నారు అంటే ప్రాఫిట్ తగ్గింది అంతే. సో వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ తగ్గింది కానీ రిటైలర్స్కి అంటే కొనే వాళ్ళకి కన్జ్యూమర్స్కి అంత ఎఫెక్ట్ లేదు కదా. సో ఆ విధంగా అనమాట హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ప్రతిసారి కూడా ప్రజల్ని డైరెక్ట్గా ఇంపాక్ట్ చేయొచ్చు, చేయలేకపోవచ్చు అనమాట. సో ఆ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇది మనకి నేషనల్ లెవెల్లో మాత్రమే ఇది అవుతూ ఉంటుందండి. సో నేషనల్ లెవెల్లో దీన్ని అబ్జర్వ్ చేసేది, కంప్లీట్గా మానిటర్ చేసేది వెరీ ఇంపార్టెంట్ ఆఫీస్ అనమాట. చిన్న ఆఫీస్ కాదు, అదే ఆఫీస్ ఆఫ్ ది ఎకనామిక్ అడ్వైజర్. ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ డైరెక్ట్గా దీన్ని మానిటర్ చేస్తూ ఉంటారండి. ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ విచ్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ కింద పనిచేసే ఎకనామిక్ అడ్వైజర్ మనకి దీన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇది ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ రిలీజ్ చేసే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. దీనికి బేస్ ఇయర్ని ఎప్పుడు తీసుకుంటున్నారు? ఓకే, మరీ పురాతన కాలంలో ఉండిపోయారా లేదా కొత్త కాలానికి వచ్చారా అంటే కొత్త కాలంకే 2011-12 అంటే లైక్ సిపిఐ కంబైన్డ్ ఎలాగైతే 2012 కింద తీసుకుంటున్నారో బేస్ ఇయర్ని, వీళ్ళు కూడా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ 2012 కాదు 2011-12 ఫైనాన్షియల్ ఇయర్ని బేస్ ఇయర్గా తీసుకుంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్ మామూలు 2012 అంటే కంప్లీట్గా ఆ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉండే ఇయర్. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 2011-12ని బేసిక్గా తీసుకున్నారు. ఇది ట్రేడ్, ఫిస్కల్ అండ్ అదర్ ఎకనామిక్ పాలసీస్ అన్నింటినీ మెయింటైన్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ ఇండెక్స్ అనమాట హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. అండ్ ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది దీని యొక్క బాస్కెట్ చాలా పెద్దది, అంటే చాలా ఎక్కువ కమోడిటీస్ని ఇది మానిటర్ చేస్తూ ఉంటుంది. ఓకే, దీని యొక్క బాస్కెట్ కిందకి నియర్లీ దగ్గర 697 కమోడిటీస్ వస్తాయి. అంటే దగ్గర 700 అనుకోవచ్చు మీరు, 700 వరకు కమోడిటీస్ దీని కింద కవర్ అవుతాయి. అందులో కొన్ని కమోడిటీస్ మనకి ప్రైమరీ ఆర్టికల్స్ గ్రూప్కి సంబంధించినవి, ఇందులో 117 వరకు ఐటమ్స్ ఉంటాయి, 117. రెండోవి మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ ఉంటాయి కదా, అంటే తయారీ రంగం ఇండస్ట్రీస్ నుంచి వచ్చినవి. సో ఆ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ, అన్నింటికంటే ఎక్కువ 564 ప్రొడక్ట్స్ ఉంటాయి. అలాగే ఫ్యూయల్ అండ్ పవర్కి సంబంధించి ఒక 16 ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ విధంగా మొత్తం మనకి 697 కమోడిటీస్ని హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కింద ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ మానిటర్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఈ WPI వాల్యూ ఎలా ఉంది. WPI అనేది మొత్తం ఆల్ కమోడిటీస్ అంటే 697 కమోడిటీస్ కలిపి చూసుకుంటే దాని వాల్యూ దగ్గర 151.1గా ఉంది. అంటే 2011-12లో ఒక ఐటెం యొక్క బేస్ ప్రైస్ 100 రూపాయలు ఉంటే ఇప్పుడు దాని యొక్క బేస్ ప్రైస్ 151.1 రూపాయలు. ఏంటంటే 12 సంవత్సరాల్లో ఒక 50% పెరిగింది. అంటే యావరేజ్గా ఒక 4% పెరిగింది. అంటే అది ఎక్కువేం కాదండి పెద్దగా. ఒక అది ఖచ్చితంగా ఉండాలి, అది ఒక గుడ్ ఇండికేషన్ మనకి. సో WPI 151.1గా ఉంది. ఓకే, యాక్చువల్గా చెప్పాలంటే
లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్తో పోలిస్తే తగ్గింది. ఎందుకంటే 2022-23లో ఆ వాల్యూ 152.5గా ఉండేదంట, దాంతో పోలిస్తే తగ్గింది. ఇది ఒక అంటే మంచి పరిణామం అని చెప్పలేము, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ మనకు అవసరమే, తగ్గడం ఏమీ ఎప్పుడు మంచిది కాదు. ఓకే, బట్ 151.1 అంటే కొంచెం తగ్గింది. ఓకే, నెగిటివ్ అంటే తగ్గిందంటే పర్సంటేజ్ గ్రోత్ కాదు, ఇంకా కంప్లీట్గా కిందకి వెళ్ళింది అనమాట. అలాగే మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ మీద దీని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది అంటే 140.2%గా ఉంది. అంటే నియర్లీ 40% వరకు పెరిగింది 2011-12తో పోల్చుకుంటే. అలాగే ఫ్యూయల్ అండ్ పవర్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఈ ఫ్యూయల్ అండ్ పవర్ గ్రూప్ మీద ఒక 152% వరకు, అదే 152 పాయింట్స్ అనమాట. సో అంటే 100 ఉన్నది 152 అయింది ఈ 12 సంవత్సరాల్లో. ఓకే, సో అంటే అన్నింటికంటే ఎక్కువ మనకి ఫ్యూయల్ అండ్ పవర్లో ఉంది, ఖచ్చితంగా 152 ఉంది. మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్ట్స్ అంత ఎక్కువగా రేట్లు పెరగడం లేదు. ఓకే, ఎందుకంటే ఇంకా కన్జంప్షన్ కూడా తగ్గిపోతుంది. ఈ మధ్యకాలంలో మీరు రిపోర్ట్లు కూడా కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఆటోమొబైల్స్ యొక్క కన్జంప్షన్ చాలా తగ్గిపోయిందంట. ఆటోమొబైల్స్ తగ్గిపోయాయంటే వాటికి సంబంధించిన మొత్తం గూడ్స్ అన్నింటి యొక్క ప్రైసెస్ తగ్గిపోతున్న అర్థం, ఇన్ఫ్లేషన్ అనమాట. ఓకే, అంటే ఇన్ఫ్లేషన్ లేదు, ప్రైసెస్ బాగా తగ్గిపోతున్నాయి. అసలు కన్జంప్షన్ లేదు, కన్జంప్షన్ లేకపోతే ప్రైసెస్ తగ్గిపోతాయి కదా ఆటోమేటిక్గా. సో ఇది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ఇక్కడ మనం అన్ని రకాల ఇండెక్స్లు చెప్పలేదు, సర్వేలో మెన్షన్ చేసిన ఇండెక్స్లు మాత్రమే చెప్పాం, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. సో అన్నీ చెప్పలేదు అనకండి. అక్కడ చెప్పినవి సిపిఐ ఇండస్ట్రియల్ వర్కర్స్, సిపిఐ అగ్రికల్చర్ లేబర్, సిపిఐ కంబైన్డ్, అలాగే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, ఈ 4 చెప్పారు. ఆ 4ని మీకు నేను క్లియర్గా చెప్పాను. ఓకే, తర్వాత నెక్స్ట్ విషయం ఏంటంటే మనకి ఇక్కడ వేజెస్ గురించి చెప్పారు. ఓకే, ప్రైసెస్ అయిపోయి, ప్రైసెస్ తర్వాత వేజెస్ యొక్క పరిస్థితి ఎలా ఉంది, వేజెస్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే కూలీలు, సింపుల్గా చెప్పంటే ప్రజలకు వచ్చే ఆదాయం ఎలా ఉంది, ఆదాయంలో తగ్గుముఖం కనిపిస్తుంది. దానివల్ల ఎకానమీలో కూడా కన్జంప్షన్ తగ్గింది, దానివల్ల జీడిపి కొంచెం డౌన్ ట్రెండ్లో ఉందని ఇవాళ మార్నింగ్ ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడే నేను చెప్పాను కదా. ఓకే, ఇది లేటెస్ట్ న్యూస్ అది ఆల్రెడీ. అయితే వేజెస్కి వచ్చేటప్పటికి వేజెస్ డేటాని ఇండియాలో 44 సెలెక్టెడ్ సెంటర్స్ నుంచి కలెక్ట్ చేస్తారంట. ద డేటా ఆఫ్ ద వేజెస్ ఈజ్ కలెక్టెడ్ ఫ్రమ్ 44 సెలెక్టెడ్ సెంటర్స్ అక్రాస్ ది కంట్రీ. ఓకే, ఫర్ 16 డిఫరెంట్ ఆక్యుపేషన్స్, 16 రకాల ఆక్యుపేషన్స్కి సంబంధించిన వేజెస్ని కలెక్ట్ చేస్తారంటండి. 16 రకాల ఆక్యుపేషన్స్. ఓకే, అందులో ఒక బ్లాక్ స్మిత్ ఉంటారు, ఒక కాబ్లర్ ఉంటారు, ఓకే, ఒక ఫీల్డ్ లేబర్, అగ్రికల్చర్ లేబర్ ఉంటారు, కార్పెంటర్ ఉంటారు, ఇలా చాలామంది ఉంటారు. ఓకే, సో వీళ్ళందరికీ అంటే అలాంటి 16 రకాల ఆక్యుపేషన్స్కి సంబంధించి 44 ప్రాంతాల నుంచి సెలెక్ట్ చేస్తారండి. ఈ 16 ఆక్యుపేషన్లో ఎక్కువ శాతం ఉండేది ఏంటంటే అగ్రికల్చర్ లేబర్. ఆ తర్వాత రెండోది ఇక్కడ మెన్షన్ చేసిన మెయిన్గా ఎవరు ఉంటారని చెప్పి మెన్షన్ చేసినంటే అగ్రికల్చర్ లేబర్ చాలా ఎక్కువ. రెండోది ఆర్టిసన్స్, డిఫరెంట్ గ్రూప్స్కి సంబంధించిన ఆర్టిసన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అందరికంటే ఎక్కువ ఉంటారు. అండ్ దే ఆర్ ద వీకెస్ట్ సెగ్మెంట్ ఆఫ్ ది రూరల్ సొసైటీ అనమాట. అంటే డబ్బులు సంపాదించడం వీటిలో చాలా తక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు. సో వాళ్ళకి సంబంధించి మొత్తం డేటా అంతటినీ కూడా కలెక్ట్ చేస్తారు. సో అయితే డేటా కలెక్ట్ చేసి మనకి ఇచ్చే చూడండి, స్టేట్ యావరేజ్ డైలీ వేజెస్ ఆఫ్ ఆర్టిసన్స్ అండ్ ఫీల్డ్ లేబర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఒక సెలెక్టెడ్ 5 ఇచ్చారంటే డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఇచ్చిన డేటా ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి. సో 2022-23లో ఒక కార్పెంటర్ యొక్క యావరేజ్ డైలీ వేజ్ 596గా ఉంటే అది 666గా వెళ్ళింది, పర్వాలేదు. ఓకే, బ్లాక్ స్మిత్, కాబ్లర్ చాలా ఎక్కువ గ్రోత్ వచ్చింది చూడండి. ఓకే, డబుల్ అయిపోయింది దగ్గర. ఫీల్డ్ లేబర్ మెన్, వీళ్ళు అంత ఎక్కువ గ్రోత్ లేదు, చాలా తక్కువ గ్రోత్ ఉంది. ఫీల్డ్ లేబర్ ఉమెన్ అంటే అగ్రికల్చర్ అంటే పొలంలోకి వెళ్ళి పనిచేసేవాళ్ళు. ఓకే, వీళ్ళలో కూడా చాలా తక్కువ, అంటే ఫీల్డ్ లేబర్లో అంత ఎక్కువ గ్రోత్ కనిపించట్లేదు. మీరు ఇది ఇంకొక ఇన్ఫోగ్రాఫ్ ఉంటుంది, అది చూస్తే మీకు అర్థమవుతుంది. ఇగోండి మీకు ఇక్కడ క్లియర్గా చూడండి. సో కార్పెంటర్స్కి తక్కువ గ్రోతే ఉంది, బ్లాక్ స్మిత్ తక్కువ గ్రోత్ ఉంది ఖచ్చితంగా. ఫీల్డ్ లేబర్ చాలా తక్కువ గ్రోత్ ఉంది. ఓకే, ఫీల్డ్ లేబర్ ఉమెన్లో కూడా చాలా తక్కువ గ్రోతే ఉంది. బట్ ద హైయెస్ట్ గ్రోత్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ద కాబ్లర్స్లో ఎక్కువ గ్రోత్ వచ్చింది. ఇది మనకి ఇక్కడ క్లియర్గా ఇండికేట్ చేశారండి, చాలా క్లియర్గా ఇండికేట్ చేశారు. అది చెప్పారు కూడా, పాయింట్ కూడా క్లియర్గా చెప్పారు కాబట్టి
మనం కూడా గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. ఓకే, ఇది ఒక విషయం, వేజెస్కి సంబంధించిన విషయం. ఎందుకంటే ఎక్కువగా వేజెస్ గురించి ఇంకేం చెప్పలేదు. ఇంకా మనకి ఫైనల్గా మిగిలింది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, అదే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. అర్థమైందా? ఇండెక్స్లు, ఓకే, వేజెస్, వీటికి సంబంధించిన డేటా అర్థమైతే మనం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఒకసారి చూసుకుందాం. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ విచ్ ఈస్ సింప్లీ నోన్ యాజ్ పీడిఎస్కి సంబంధించిన డేటా ఒకసారి చూద్దామండి. సో పీడిఎస్ సంబంధించిన డేటా చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎసెన్షియల్ కమోడిటీస్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 కింద, NFSA 2013 కింద మొత్తం ఏ హౌస్ హోల్డ్స్కి అయితే ఎంటైటిల్మెంట్ ఉందో, అంటే ఎవరికైతే గ్రాంట్ చేసి ఉందో, ఎవరెవరికి ఫుడ్ గ్రెయిన్స్ ఇవ్వాలని ఉందో వాళ్ళందరికీ ఇవ్వడానికి చాలా క్లియర్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్రై చేస్తుంది. అంటే ఎవరెవరికి అందాలో అందరికీ అందడానికి చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ట్రై చేస్తూ ఉంది. దీనికోసం రకరకాల యాక్షన్స్ని కూడా తీసుకుందండి, రకరకాల మెజర్స్ కూడా తీసుకుంది. ఓకే, దిస్ మే బి ఏ మెయిన్స్ క్వశ్చన్ అండి. ఓకే, గ్రూప్ 1లో మెయిన్స్ క్వశ్చన్ కూడా అవ్వచ్చు. సో మెజర్స్ టేకెన్ బై ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏంటి అంటే, ఒకటి లింకేజ్ ఆఫ్ ఆధార్ విత్ రేషన్ కార్డ్ డేటాబేస్. ఓకే, ఆధార్ని రేషన్ కార్డ్ డేటాబేస్తో లింక్ చేయడం. సో రెండింటిని కలిపారు ఫస్ట్ అండి, రేషన్ కార్డ్ డేటాబేస్. తర్వాత రెండవది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈపీడిఎస్, ఎలక్ట్రానిక్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఓకే, మూడవది ఈ పాయింట్ ఆఫ్ సేల్ మిషన్స్ అంటే మీకు ఆర్టీసీ బస్సులో ఇప్పుడు ప్రజెంట్ ఒక టికెట్ ప్రింటింగ్ టికెట్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఓకే, అదొక పాయింట్ ఆఫ్ సేల్ మిషన్. లేకపోతే మీరు ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు క్రెడిట్ కార్డ్ని ఇలా గీకుతారు కదా, అది ఒక పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ అనమాట. సో ఈ పాయింట్ ఆఫ్ సేల్ కమ్ ఈ వెయింగ్ డివైజెస్ అంటే ఒకే డివైజ్లో అదే పాయింట్ ఆఫ్ సేల్, అదే వెయింగ్ డివైజ్ అనమాట. అంటే అందులో వెయిట్ అనేది మనకి ఒకప్పుడు వెయిట్ అవినీతి జరిగేది అని చెప్పి ఏం చేశారంటే వెయిట్ని లింక్ చేశారు, ఆన్లైన్లో లింక్ చేసేసి ఆ వెయిట్ మనం ఎంత పెడుతున్నామో అదే ఆన్లైన్లోకి వెళ్తుంది అనమాట అక్కడ. సో ఆ వెయిట్ ఈ వెయింగ్ డివైస్ దాన్ని ఈపీఓఎస్కి కలిపి సప్లై చేస్తున్నారు అందరికీ కరెక్ట్గా అందడానికి, అవినీతి జరగకుండా ఉండడం కోసం. అలాగే ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ అంటే జగనన్న వ్యాన్లు వచ్చాయి కదండి, రేషన్ వ్యాన్లు, అవే మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే పోర్టబిలిటీ. సిమ్ కార్డ్ ఎలాగైతే పోర్టబిలిటీ ఉంటుందో అదేవిధంగా ఇక్కడ కూడా పోర్టబిలిటీని కల్పించారండి. దేనికి సార్ పోర్టబిలిటీ అంటే ఈ కమోడిటీస్ని, అంటే మనకి NFSA కింద రేషన్ షాప్స్ నుంచి అందే ఫుడ్ ఐటమ్స్ అన్నింటినీ కూడా మనం ఏ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ నుంచి అయినా తీసుకునే విధంగా, నీకు నచ్చిన మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ నుంచి నువ్వు ఆ కమోడిటీస్ని తీసుకునే విధంగా పోర్టబిలిటీ ఆప్షన్ని కూడా కల్పించారు. ఓకే, సో ఈ విధంగా మనకి అందరికీ కూడా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద కరెక్ట్గా గూడ్స్ చేరాలని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంది. అయితే ఇప్పుడు ఇందులో ఫస్ట్ వన్ చాలా ఇంపార్టెంట్ స్కీమ్ ఏంటది? మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ అండి. ఇది ఒక ఇన్నోవేటివ్ స్కీమ్, ఖచ్చితంగా ఇట్ ఈజ్ అన్ ఇన్నోవేటివ్ స్కీమ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విచ్ వాజ్ ప్రైజ్డ్ ఆల్ ఓవర్ ఇండియా. అందరూ కూడా దీన్ని ప్రైజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు ప్రజలందరూ కూడా రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి రేషన్ షాపుల దగ్గర లైన్లో నిల్చొని ఓకే రేషన్ తీసుకొని వాటిని మళ్ళీ ఇంటికి మోసుకొని లేదా బాధలు పడేవారు. ఓకే, కొంచెం అంటే ఇబ్బందికరంగా ఉండేది ఆ పరిస్థితి. అయితే దానికి బదులుగా మన ఇంటి దగ్గరికి వచ్చి గూడ్స్ సప్లై చేయడానికి కొన్ని వ్యాన్స్ని కొనుగోలు చేసి వాటి ద్వారా గూడ్స్ని సప్లై చేస్తున్నారు. అదే మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ అండి. అఫ్ కోర్స్ అందరి ఇళ్ళకి రావట్లేదు, ఇప్పటికీ కూడా ఆ వీధి చివరో ఎక్కడో ఉండిపోతుంది. వీధి చివరి నుంచి మనం తెచ్చుకోవాలి, అది కష్టమే కాదని నేను అనను. ఓకే, బట్ కొంతవరకు ఈ రేషన్ షాపులకి వెళ్ళే బాధనైతే కొంతవరకు తప్పించింది అనుకోవచ్చు. ఇదొక ఇన్నోవేటివ్ స్కీమ్ అండి. అయితే దీనిలో మీరు చాలామంది అనుకునేది ఏంటంటే ఇది కేవలం ప్రజల దగ్గరకే, ఓకే ప్రజల దగ్గరికి గూడ్స్ తీసుకెళ్ళడానికి పెట్టిన ఒక స్కీమే అనుకుంటారు. బట్ ఇక్కడ ఇన్నోవేటివ్ అని ఎందుకన్నామంటే క్లియర్గా మెన్షన్ చేస్తున్నాము, ఇది యూత్కి ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి కూడా ఉద్దేశించింది. సరే ఎక్కువ మందికి వస్తుందంటే కాదు, కొంతమందికైనా ఎంప్లాయ్మెంట్ ఏంటంటే
ఎంప్లాయ్మెంట్ టు ద యూత్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీ సెక్షన్స్. అంటే ఈ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్కి ఒక డ్రైవర్ లేదా ఆపరేటర్ ఉంటారు. ఓకే, దట్ ఆపరేటర్ ఒక ఎంప్లాయ్మెంట్ వచ్చినట్టుగా లెక్క వాళ్ళకి. ఓకే, ఏ విధంగా అంటే వాళ్ళకి గవర్నమెంట్ ఆ వెహికల్ కొనుక్కోవడానికి లోన్ ప్రొవైడ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ వెహికల్ వాడుతున్నందుకు దాని అన్నిటికీ నెల ఛార్జెస్ని పే చేస్తుంది. వాటి యొక్క ఫ్యూయల్కి, వాళ్ళందులో పనిచేసిన వీటన్నిటికీ కలిపి ఛార్జెస్ని కూడా పే చేస్తుంది. ఈ విధంగా ఒకరికి ఎంప్లాయ్మెంట్ వచ్చినట్టు లెక్క. సో అంటే ఆ విధంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కూడా దీని యొక్క ఇండైరెక్ట్ థీమ్ అనమాట. అంటే చాలామందికి ఈ విషయం తెలియదు కాబట్టి క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అయితే అసలు ఈ స్కీమ్ మెయిన్ పర్పస్ చెప్పాము. ఓకే, ఒకటి ఫుడ్ గూడ్స్ని అంటే షార్టెక్స్ రైస్ని, అలాగే అదర్ కమోడిటీస్ని, షార్టెక్స్ రైస్ అండ్ అదర్ కమోడిటీస్ని అందరి ఇళ్ళకి డోర్ స్టెప్స్ దగ్గరికి అందించాలనేదే దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ కూడా కలిగించడం దీని యొక్క ఉద్దేశం. ఇది ఎండియూస్, అదే మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్. అయితే ఇక్కడ మొత్తం ఆంధ్రప్రదేశ్లో దగ్గర 9,260 మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, APSCSCL, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ 9,260 మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ని ఆపరేట్ చేస్తూ ఎంగేజ్ చేస్తూ ఉంది. ఓకే, దేనికోసం? ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ షెడ్యూల్డ్ కమోడిటీస్ ఫ్రమ్ ఫెయిర్ ప్రైస్ షాప్స్ టు డోర్ స్టెప్స్. అంటే రేషన్ షాప్స్ నుంచి ప్రజల యొక్క డోర్ స్టెప్స్ దగ్గరికి గూడ్స్ని డెలివరీ చేయడానికి ఈ సిస్టమ్ని వాడుకుంటుంది. ఎవరు వాడుకుంటున్నారు? ఈ సంస్థ పేరు కూడా ఇంపార్టెంట్ అండి. ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట. అండర్ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ కింద అనమాట. అలాగే అంటే సార్ ఇప్పుడు ఏంటంటే ఈ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ వచ్చిన తర్వాత ఫెయిర్ ప్రైస్ షాప్స్ మూసేశారా? కాదు, ఫెయిర్ ప్రైస్ షాప్స్ అంటే రేషన్ షాప్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. దేర్ ఆర్ నియర్లీ 29,796 ఫెయిర్ ప్రైస్ షాప్స్ విచ్ ఆర్ ఫంక్షనింగ్ ఆల్ ఓవర్ ది స్టేట్ అంతా కూడా ఇవి పనిచేస్తూనే ఉన్నాయి ఖచ్చితంగా. ఇవైతే వాటి యొక్క పొజిషన్ అయితే ఆగిపోలేదండి. ఓకే, ఇదిగోండి ఇక్కడ మీకు ఇచ్చా చూడండి, రేషన్ షాప్స్ అండ్ కార్డ్స్ పొజిషన్. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫెయిర్ ప్రైస్ షాప్స్ 29,796. ఓకే, అందులో టైప్స్ ఆఫ్ రేషన్ కార్డ్స్ మీకు ఇచ్చేయండి. ప్రియారిటీ హౌస్ హోల్డ్ కార్డ్స్, PHC ఆర్ PHH అంటారు, ప్రియారిటీ హౌస్ హోల్డ్ PHH. వీళ్ళకి 5 kg per యూనిట్ ఉంటుందన్నమాట ఒకరికి. ఓకే, ఈ విధంగా 139.44 లక్షలు అంటే 1,39,00,000 లేదంటే 1,40,00,000 ప్రియారిటీ హౌస్ హోల్డ్ కార్డ్స్ ఉన్నాయి. అలాగే అంత్యోదయ అన్న యోజన కార్డులేమో ఒక 9 లక్షలు ఉన్నాయి. అంటే మొత్తం 1,49,00,000 అనుకోవచ్చు. ఓకే, 1,50,00,000 రౌండ్ ఫిగర్ చేసుకొని కొన్ని 1,48,44,000 అన్నారు మీకు. ఓకే, ఇన్ని కార్డ్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో. ఓకే, అండ్ అలాట్మెంట్ ఆఫ్ రైస్ టు రేషన్ కార్డ్స్ పెర్ మంత్. ఒక మంత్కి ఒక రేషన్ కార్డుకి ఎంత రైస్ ఇస్తున్నారు? ఇన్ని లక్షల మెట్రిక్ టన్నుల్లో చూసుకుంటే 2,35,000 మెట్రిక్ టన్నులు ప్రొవైడ్ చేస్తున్నారంట. 2,35,000 మెట్రిక్ టన్నులు. సో ఈ విధంగా ఇది వీటికి సంబంధించిన డేటా మనకి సింపుల్గా ఇచ్చాడు, చూసుకుంటాం. ఓకే, ఆ తర్వాత ఇక్కడ సబ్సిడీ గురించి మెన్షన్ చేస్తున్నారండి. సబ్సిడీ ఇస్తున్నారు కదా. ఓకే, ఎందుకంటే ఈ ఫెయిర్ ప్రైస్ షాపుల యొక్క ప్రధానమైన ఉద్దేశం, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ప్రధానమైన ఉద్దేశం మార్కెట్లో దొరికే సరుకులని ప్రజలకి తక్కువ రేటుకి అందించాలి. అవి కూడా పర్టికులర్గా ఫుడ్ సెక్యూరిటీకి అవసరమైన సరుకులు అన్నింటినీ కాదు, సబ్బులు, షాంపులు ఇవి కాదండి, ఫుడ్ సెక్యూరిటీని. ఓకే, నేషనల్ లెవెల్లో జీరో హంగర్ని అచీవ్ చేయడం మన టార్గెట్. సో ఆ ఫుడ్ సెక్యూరిటీని అచీవ్ చేయడానికి కావాల్సిన గూడ్స్ని సబ్సిడైజ్డ్ ప్రైసెస్కి అందిస్తున్నారు. ఓకే, అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అన్నిటికంటే ఈ సబ్సిడీలో ఇంపార్టెంట్ది NFSA 2013 కింద రైస్ అన్నింటికంటే ఇంపార్టెంట్. ఓకే, ద రైస్ విచ్ ఈజ్ సప్లైడ్ టు ద కన్జ్యూమర్స్ ఈజ్ షార్టెక్స్ ఫార్టిఫైడ్ రైస్ అండి. ఓకే, ఇక్కడ షార్టెక్స్ అనేది మనకి ఒక రైస్కి సంబంధించి టెక్నిక్ అంట, అంటే రైస్ని మిల్లింగ్ చేసే ఒక టెక్నిక్ అనమాట, లేటెస్ట్ టెక్నాలజీ అంట.
ఓకే, ఫైనెస్ట్ క్వాలిటీ రైస్ గ్రెయిన్స్ని మనం రిసీవ్ చేసుకునే ఒక రకమైన టెక్నాలజీ అంట. సో అలాంటి సార్టెక్స్ ఫార్టిఫైడ్ రైస్ని, అంటే సన్న బియ్యం లాంటివి అనుకోవచ్చు మనం, ఓకే, వాటిని ఎన్ఎఫ్ఎస్ఏ కింద అందిస్తూ ఉన్నారు. ఇదొక మెయిన్ విషయం. అయితే దగ్గర మంత్కి 2,35,000 మెట్రిక్ టన్నుల రైస్ని 1,48,00,000 మంది బెనిఫిషరీస్కి, ఓకే, బీపీఎల్ ఫ్యామిలీస్కి అందిస్తుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఏంటంటే 1,48,00,000 మంది ఫ్యామిలీస్కి 2,35,000 టన్నుల రైస్ని, మెట్రిక్ టన్నుల రైస్ని ప్రతి నెల పెర్ మంత్ అన్నమాట, ఒక మంత్కి అందిస్తూ ఉన్నారు. ఓకే, అండ్ అందించే ఈ రైస్లో ఇందులో అంటే 1,48,00,000 అన్నాం కదా, 1,48,00,000 మందికి 2,35,000 టన్నులు ఇస్తున్నామన్నాం కదా, అందులో 2.03 lakh మెట్రిక్ టన్స్ ప్రియారిటీ హౌస్ హోల్డ్స్కి ఇస్తున్నారు. ఇంకొక తక్కువ కార్డులు ఉన్నాయి చూసాం కదా, అంత్యోదయ కార్డులు, ఒక అంత్యోదయ అన్న యోజన, ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అది. సో 0.32 lakh మెట్రిక్ టన్స్ ఏమో అంత్యోదయ అన్న యోజన ఫ్యామిలీస్కి అందిస్తూ ఉన్నారు సబ్సిడైజ్డ్ ప్రైసెస్లో. ఓకే, ఎంత సబ్సిడీ ఇస్తున్నారు కావంటే ఇక్కడ మీకు క్లియర్గా డేటా ఉంటుంది, ఒక్కసారి చూసుకోవచ్చు. నేను చూపిస్తాను, అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఒకసారి. సో ఫస్ట్ రైస్కి వచ్చేటప్పటికి సార్టెక్స్ ఫార్టిఫైడ్ రైస్ టు ప్రియారిటీ హౌస్ హోల్డ్ కార్డ్స్. ప్రియారిటీ హౌస్ హోల్డ్ కార్డ్స్కి ఏమో ఒక రైస్ కార్డులో ఉన్న ఒక్కొక్క యూనిట్కి 5 kgs. రైస్ కార్డులో ఉన్న యూనిట్ ఏంటి సార్ అంటే, రైస్ కార్డులో 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 4 ఉంటే 4 యూనిట్లు, 5 ఉంటే 5 యూనిట్లు అనమాట. ఓకే, సో 5 యూనిట్లు కాబట్టి ఒక్కొక్కరికి 5 kgs చెప్పిన 25 kgs అనమాట. సో అంటే సింపుల్గా చెప్పండి, ప్రతి వ్యక్తికి 5 kgs అనుకోవచ్చు మనం. ఓకే, సో ఇది మనకి ఫ్రీ ఆఫ్ కాస్టే ఇస్తున్నారు. ఓకే, అలాగే సార్టెక్స్ ఫార్టిఫైడ్ రైస్ టు అంత్యోదయ అన్న యోజన కార్డులు ఉన్నాయి కదా, వాళ్ళకి మొత్తం ఒక కార్డుకి 35 kgs. ఎంతమంది ఉన్నారో అవసరం లేకుండా, 2 ఉన్నా, 3 ఉన్నా, 1 ఉన్నా కూడా 35 kgs వెళ్ళిపోతుంది, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే. ఓకే, సో ఇది మెయిన్ ఐటమ్ అంటే మనకి ఫుడ్ గ్రెయిన్స్లో మెయిన్ ఐటమ్ రైస్. రైస్ ఒకవేళ లేకపోతే కొన్ని కార్డులకి, ఓకే, రైస్కి బదులుగా ఇన్ లీవ్ ఆఫ్ రైస్, ఓకే, వాళ్ళ ఇష్టం ప్రకారం రైస్ లేని ప్రాంతాలు, రైస్ అంతగా వాడిన ప్రాంతాలు, వాటిలో రైస్కి బదులుగా ఒక కార్డుకి 3 kgs వరకు రాగి ఇస్తున్నారండి. రాగి, ఓకే, రాగి అనేది రైస్కి బదులుగా ఇస్తున్నారు, దట్టు ఫ్రీ ఆఫ్ కాస్టే ప్రొవైడ్ చేయబడుతుంది. ఓకే, అలాగే జోవర్ ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే కొన్ని లిమిటెడ్ ప్రాంతాలకు సంబంధించింది జొన్నలు. ఓకే, 3 kgs వరకు, కార్డుకి 3 kgs వరకు రైస్కి బదులుగా జోవర్ని ఇస్తున్నారు వాళ్ళ చాయిస్ బట్టి. ఓకే, ఎవరెవరికి, అనంతపూర్, కర్నూలు, సత్యసాయి డిస్ట్రిక్ట్, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, కడప, నంద్యాల, అన్నీ కూడా రాయలసీమ ప్రాంతాలు. ఓకే, వాళ్ళకి అంటే ఈ 8 జిల్లాల్లో రైస్కి బదులుగా జోవర్ని ఇస్తున్నారు, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎందుకంటే ఇది రైస్కి రీప్లేస్మెంట్ అంతే, రైస్కి బదులుగా ఇస్తున్నారు, అదేమి వాళ్ళకి మళ్ళీ డబ్బులకి అడగరు అనమాట ఇంకా. సో ఇది ప్రజెంట్ జరుగుతుంది ఫుడ్ గ్రెయిన్స్కి సంబంధించి, మెయిన్ ఫుడ్ గ్రెయిన్స్కి సంబంధించి. ఓకే, ఫుడ్ గ్రెయిన్స్ తర్వాత ఓకే, మిగతా గూడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ అట్ సబ్సిడీకి ప్రొవైడ్ చేస్తున్నారు. షుగర్ని అంత్యోదయ అన్న కార్డులకి అయితే 1 kg, ప్రియారిటీ హౌస్ హోల్డ్స్కి అయితే 1/2 kg. ఓకే, రేటు కూడా అంత్యోదయ అన్న యోజన కింద 13.5 రూపాయలకి ఇస్తే, ఇక్కడ 1/2 kg 17 రూపాయలకి వస్తున్నారు. చూడండి, కేజీ 13.5కి వస్తే ఇక్కడ 1/2 kg 17 రూపాయలు, అంటే కేజీ 34 రూపాయలు అయిపోతుంది అనమాట ప్రియారిటీ హౌస్ హోల్డ్స్కి. అలాగే రెడ్ గ్రామ్ 1 kg పర్ కార్డ్ ఇస్తారు, ఒక కార్డుకి కేజీయే 67 రూపాయలకి. వీట్ గోధుమ పిండి 1 kg పర్ కార్డ్ 16 రూపాయలకి. అంటే అన్ని దగ్గరలో అన్నీ ఇవ్వడం లేదు, అదొక విషయం అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ విధంగా సబ్సిడైజ్డ్ ప్రైసెస్కి అందిస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వేటిని అంటే ఫుడ్ గ్రెయిన్స్ని. ఓకే, ఇక్కడ రైస్, రాగి, జోవర్ 3 ఒకదాని కూడా సబ్స్టిట్యూట్లు, అంటే రైస్ లేకపోతే రాగి లేకపోతే జోవర్, అంతేగాని రైసు, రాగి, జోవర్ కలిపి ఇవ్వరు. ఓకే, ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టేపుల్ ఫుడ్ ఉంటుంది. స్టేపుల్ ఫుడ్ అంటే ఆ ప్రాంతంలో మెయిన్గా తినే ఫుడ్. ఓకే, ఇప్పుడు నార్త్ ఇండియాకి వెళ్తే చపాతీ స్టేపుల్ ఫుడ్, ఎందుకంటే వాళ్ళకి రైస్ కాదు, మెయిన్ చపాతీతోనే కూర తింటారు, లేకపోతే ఏదైనా.
సో అలా మనకి మెయిన్ స్టేపుల్ ఫుడ్ ఏంటంటే రైస్ కాబట్టి మనకి రైస్ ఇస్తున్నారు ఒక అవసరాన్ని బట్టి. ఇప్పుడు ఇండియాలో కూడా అంతే, అందరికీ రైస్ ఇస్తారా? లేదు, చాలా స్టేట్స్లో గోధుమలే ఇస్తారు. ఓకే, సో ఇది వీటికి సంబంధించింది. అలాగే ఇక్కడ ఇంకొక విషయం మనకి డౌట్ వస్తుంది. ఏంటా డౌట్ అంటే, రైస్ విషయంలో రకరకాల పదాలు వాడుతున్నారు కదా, ఆ పదాలకి అర్థం ఏంటంటే రైస్ ఫోర్టిఫికేషన్ అండి. రైస్ని దాని యొక్క క్వాలిటీని విపరీతంగా పెంచడం, దాని యొక్క న్యూట్రియంట్ బేస్ని పెంచడం. ఎందుకంటే నేచురల్లీ రైస్, అది కూడా పర్టికులర్గా బ్రౌన్ రైస్ పక్కన పెట్టేసి వైట్ రైస్ మనం చూస్తే, వైట్ రైస్ అనేది ఇట్ హ్యాస్ హ్యావింగ్ వెరీ లిమిటెడ్ న్యూట్రియంట్ కంటెంట్ అనమాట. చాలా తక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి. అది తింటే కేవలం మనకి కార్బోహైడ్రేట్లు ఏదో ఒక విటమిన్, థయామిన్ ఏదో ఉంటుంది, అది తప్పితే ఎక్కువ న్యూట్రియంట్స్ ఏమీ అందవు. కేవలం న్యూట్రియంట్స్ కాకుండా కార్బోహైడ్రేట్స్ మాత్రమే అందుతాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే జనాల్లో కార్బోహైడ్రేట్స్ వెళ్తున్నాయి, ఎనర్జీ వస్తుంది, బట్ న్యూట్రియంట్స్ అవసరమైన వెళ్ళట్లేదు. సో దానికోసం ఏం చేయాలని ఆలోచించి గవర్నమెంట్ తీసుకొచ్చిన పద్ధతే రైస్ ఫోర్టిఫికేషన్. రైస్ ఫోర్టిఫికేషన్లో ఏం చేస్తున్నారు అంటే, మనకి మామూలుగా ఫైన్ క్వాలిటీ రైస్ని సప్లై చేస్తున్నారు. అది సార్టెక్స్ ఫార్టిఫైడ్ రైస్ అన్నాం కదా, సార్టెక్స్ రైస్ ఫైన్ క్వాలిటీ రైస్ని సప్లై చేస్తున్నారు. అయితే ఎలాగో ఫైన్ క్వాలిటీ రైస్ని సప్లై చేస్తున్నాం కదా, అందుకని ఏం చేద్దామంటే, ఈ ఫైన్ క్వాలిటీ రైస్లో రైస్ సప్లై చేస్తామంటే అందరూ కూడా తింటారు, ఖచ్చితంగా తింటారు. ఈ ఫైన్ క్వాలిటీ రైస్లో కొంత మిక్స్ చేద్దాం. దేన్ని మిక్స్ చేద్దాము? సరే, ఇంప్యూరిటీస్ మిక్స్ చేసేస్తున్నారు అనుకోకండి అన్న. ఏం మిక్స్ చేద్దామంటే ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ని మిక్స్ చేద్దాం. ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ అంటే మనకి గింజలు అనమాట. ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ని మిక్స్ చేద్దాము. ఏంటి సార్ ఈ ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ అంటే ఏంటి సార్? ఇవి సెపరేట్గా తయారు చేసిన రైస్ అనుకోవచ్చు దీన్ని మనం. ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ సేమ్ రైస్ లాగే ఉంటాయి. ఇవేంటి అంటే గవర్నమెంటు ఎలాగో ప్రజలకి మనం ఇక్కడ న్యూట్రియంట్స్ని సప్లై చేస్తున్నాం. ఏవి? కార్బోహైడ్రేట్స్ని సప్లై చేస్తున్నాం. ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అంతే కదా, రైస్ అంటేనే కార్బోహైడ్రేట్స్. దీనిలోకి న్యూట్రియంట్స్ యాడ్ చేసేద్దాము. ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ అంటే ఒక బేస్ తీసుకొని ఆ బేస్లో ఐరన్, విటమిన్ B12, అలాగే బి ఫ్యామిలీకి సంబంధించిన ఇంకొక విటమిన్ ఫోలిక్ యాసిడ్, మెయిన్ ఈ మూడు న్యూట్రియంట్స్ని కలిగి ఉండే విధంగా కొన్ని రైస్ గింజలను తయారు చేస్తారన్నమాట. అవే ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ అనమాట, రైస్ గింజలు ఇవి. వీటిని తీసుకొచ్చి ఇందులో కలిపేస్తారు. ఇందులో కలిపేస్తే మనం ఏమిటనుకుంటాం, ఇందులో మామూలు రైస్ ఒకటే ఉందనుకుంటాం, కానీ అందులో ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ కూడా ఉన్నాయండి. సో ఈ ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ కలిపి అప్పుడు ఆ విధంగా వచ్చిన సార్టెక్స్ ఫోర్టిఫైడ్ రైస్ని మనకి అందిస్తున్నారండి. అంటే నిజంగా చెప్పంటే మనం మార్కెట్లో ఇప్పుడు దొరికే సన్న బియ్యం కంటే కూడా ఈ రైస్ చాలా గొప్పది, చాలా మంచిది చెప్పాలంటే. ఎందుకంటే ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ న్యూట్రియంట్స్. మనం మార్కెట్లో దొరికే రైస్ తింటే అది జస్ట్ మనకి కార్బోహైడ్రేట్స్ మాత్రం ఇస్తుంది. టేస్ట్ బాగుండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, బట్ ఇది మాత్రమే మనకి న్యూట్రియంట్స్ ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, 100% తిరుగులేదు. దీనిలో ఉన్న న్యూట్రియంట్ వాల్యూ మార్కెట్లో కేజీ 60 రూపాయలకి 70 రూపాయలకి దొరికే రైస్లో 100% ఉండదు. చాలామందికి తెలియక మార్కెట్లో 60 రూపాయలు 70 రూపాయలు పెట్టి రైస్ కోసం ఎంత తగలేస్తున్న అంత డబ్బులు పెట్టి కొంటున్నారండి. దాని వాల్యూ ఉన్న వాళ్ళకి ఎప్పుడూ తెలియదు. గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది కాబట్టి తెలియదు అనమాట, అంతే. ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ ఉన్నాయి, చాలా మంచి రైస్ ఇది. ఇప్పుడు లైక్ అయోడైజ్డ్ సాల్ట్ ఎంత మంచిదో అయోడిన్ కల్పిస్తున్నారు సాల్ట్కి. ఎందుకంటే అయోడిన్ మనకు అవసరం కాబట్టి. అలాగే ఇక్కడ న్యూట్రియంట్స్ కల్పిస్తున్నారు. వీటి ద్వారా గవర్నమెంట్ యొక్క థీమ్ టార్గెట్ ఏంటంటే, ఇండియాలో చాలా ఎక్కువగా ఎనీమియా కేసులు రికార్డ్ అవుతున్నాయి. ఎనీమియా అంటే రక్తహీనత, వినే ఉంటారు కదా మీరు. ఐరన్ యొక్క డెఫిషియన్సీ వల్ల మనకి ఎనీమియా వస్తుంది. రక్తహీనత చాలా ప్రమాదకరమైన వ్యాధి, లేడీస్లో పర్టికులర్గా వస్తుందన్నమాట. సో ఎనీమియాని ఎదుర్కోవాలి. అలాగే చాలామందిలో మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉంది. మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ అంటే విటమిన్స్ ఇవి సరిగ్గా అందడం లేదు. మేజర్ న్యూట్రియంట్స్ అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ అందుతున్నాయి, బట్ మైక్రోన్యూట్రియంట్స్, విటమిన్స్ లేకపోతే ఇలాంటికి సంబంధించిన మినరల్స్ ఉంటాయి కదా, అవి అందడం లేదు. సో ఆ మైక్రోన్యూట్రియంట్స్ని అందించాలి. మూడోది మాల్ న్యూట్రిషన్ని తగ్గించాలి అనే టార్గెట్తో
ఈ సార్టెక్స్ ఫార్టిఫైడ్ రైస్ని అందిస్తున్నారు. సో ఇది నిజంగా ఒక మంచి స్కీమ్. ఇండియాలో 100% మాల్ న్యూట్రిషన్ని అంటే క్వాషియోర్కర్, మొరాస్మెస్ వ్యాధులు ఉంటాయి కదా, అలాంటి వాటిని తగ్గించడానికి ఇది 100% హెల్ప్ అవుతుంది. దీంతోపాటు చెప్పాం కదా, ఎనీమియాని తగ్గించడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ దీన్ని మనకి సప్లై చేయడానికి రెస్పాన్సిబుల్ ఏజెన్సీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ అండి. అండ్ దీనికి అయ్యే ఖర్చులో, ఫార్టిఫికేషన్కి వీటన్నిటికీ అయ్యే ఖర్చులో సెంట్రల్ గవర్నమెంటే 75% ఖర్చు పెట్టుకుంటుంది. ఓకే, స్టేట్ గవర్నమెంట్ జస్ట్ ఒక 25% వరకు ఖర్చుని భరించుకుంటే చాలు. ఓకే, అంటే ఈ స్కీమ్ని, అంటే ఇలాంటి ఫార్టిఫైడ్ రైస్ అందించే స్కీమ్ని ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 2022 నుంచి 7 యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో అమలు చేశారు. అంటే లైక్ విజయనగరం లాంటి డిస్ట్రిక్ట్స్లో అమలు చేశారు. కానీ తర్వాత ఏం చేశారంటే సెప్టెంబర్ 2023 నుంచి, ఓకే ఇప్పుడు మనకి ఇంకా అది అవసరం లేదు, సెప్టెంబర్ 2023 నుంచి మొత్తం ఆల్ ఓవర్ ది స్టేట్ మనకి ఇది అమలవుతుంది. అంటే స్టేట్లో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్లో కూడా ఈ సార్టెక్స్ ఫార్టిఫైడ్ రైస్ని అందిస్తూ ఉన్నారు. ఓకే, దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న అసిస్టెన్స్ 75%, స్టేట్ పెట్టుకోవాల్సింది 25%. అర్థమయ్యింది అనుకుంటున్నాను మొత్తం అంతా కూడాను. ఓకే, తర్వాత ఈ ఫ్రీ రైస్ అన్నాం కదా, ఆ ఫ్రీ రైస్ గురించి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారండి. ఫ్రీ రైస్ ఏంటి అంటే మామూలుగా ఇండియాలో కేవలం ఎన్ఎఫ్ఎస్ఏ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందన్నమాట. అంటే ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులు, ఓకే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద కార్డులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకే వర్తిస్తుంది. బట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంకొక అడుగు ముందుకేసి నాన్ ఎన్ఎఫ్ఎస్ఏ వాళ్ళకి కూడా ఈ రైస్ని అందించడం స్టార్ట్ చేసినమాట, ఫ్రీ రైస్ని. ఓకే, ఇండియాలో మనకి కరోనా వచ్చినప్పటి నుంచి అప్పటి నుంచి మనకి దీన్ని అమలు చేస్తూ ఉన్నారు, ఫ్రీ రైస్ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా. ఓకే, అయితే ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఓన్లీ ఎన్ఎఫ్ఎస్ఏ వాళ్ళకి ఎందుకు, అందరికీ ఇస్తాను నేను అని చెప్పి నాన్ ఎన్ఎఫ్ఎస్ఏ వాళ్ళకి కూడా January 1st, 2023 నుంచి ఫ్రీ రైస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నారు. ఓకే, అండ్ ఇట్ వాజ్ ఎక్స్టెండెడ్ టిల్ 2028, 2028 వరకు ఇది అమల్లో ఉంటుందండి. 2028 వరకు, అంతవరకు ఫ్రీ రైస్ ఇస్తారు. ఓకే, అంటే అంత ఫోకస్ చేస్తుంది పబ్లిక్ మీద. ఓకే, ఆకలి చావులు ఉండకూడదు, ఎలిమినేట్ ద హంగర్, అంటే జీరో హంగర్, అసలు పూర్తిగా ఆకలి ఉండకూడదు అనేది ఇక్కడ మెయిన్ టార్గెట్ అనమాట. ఓకే, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కూడా సెకండ్ గోల్ ఉంటుందండి. ఓకే, జీరో హంగర్ అని చెప్పి దాన్ని అచీవ్ చేయడానికి కూడా మనకి ఇది పనికొస్తుంది, అది ఫ్రీ రైస్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, తర్వాత డోర్ స్టెప్ డెలివరీ, అది ఎలాగో మీకు తెలుసు కదా. ఓకే, ఇదంతా మనం చెప్పాము. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ డోర్ స్టెప్ డెలివరీ అనేది కేవలం ఇళ్ళకి మాత్రమే కాదు, ద డోర్ స్టెప్ డెలివరీ ఈజ్ ఆల్సో అప్లికబుల్ టు అంగన్వాడీస్. ఓకే, ఆల్సో అప్లికబుల్ టు అంగన్వాడీ సెంటర్స్ అండ్ స్కూల్స్. అంటే మిడ్ డే మీల్స్ యొక్క అమలు కోసం స్కూల్స్కి, అలాగే ఐసిడిఎస్ అమలు కోసం, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ ఉంది కదా, దాని యొక్క అమలు కోసం అంగన్వాడీ సెంటర్స్కి ఇద్దరికీ కూడా ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. ఓకే, ఇద్దరికీ ఎండియూస్ ద్వారా రైస్ని సప్లై చేస్తున్నారు అక్టోబర్ 2022 నుంచి. ఓకే, సో ఇది డోర్ స్టెప్ డెలివరీ. అంటే మీకు అడగొచ్చు, డోర్ స్టెప్ డెలివరీ కేవలం ప్రజలకే వర్తిస్తుందా? కాదు, ఇట్ వాజ్ ఆల్సో అప్లికబుల్ టు అంగన్వాడీస్, ఇట్ వాజ్ ఆల్సో అప్లికబుల్ టు స్కూల్స్, అన్నింటికి. అంటే ఎండియూల మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల యొక్క బాధ్యత కేవలం ప్రజలకే కాదు, ప్రజలతో పాటు వీటికి కూడా సప్లై చేయాలి. ఓకే, ఇది ఇక్కడ వరకు విషయం అండి. తర్వాత నెక్స్ట్ విషయానికి వచ్చేటప్పటికి, ఓకే అర్థమైంది కదా, ఇది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. మరి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కంటే ముందు గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ చేసుకోవాలి కదా. అంటే ఎవరి నుంచి ప్రొక్యూర్ చేసుకోవాలి? రైతుల నుంచి ప్రొక్యూర్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ అంటే రైతుల నుంచి గూడ్స్ని కొనమన్నమాట. ఓకే, అది కూడా ఒక సరైన ప్రైస్కి, ఎంఎస్పికి వాటి దగ్గర కొనమన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనకి మెయిన్ ప్రొక్యూర్ చేయాల్సింది ఏంటి అంటే ప్యాడీ. మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే రైసే ఎక్కువ కావాలి. రైస్ కావాలంటే ధాన్యాన్ని మనం ప్రొక్యూర్ చేయాలి. ఎస్, ధాన్యాన్ని ప్రొక్యూర్ చేస్తున్నారండి, ఎంఎస్పిని ఎన్ష్యూర్ చేస్తూ, అంటే ఎంఎస్పి రేట్లు ప్రొవైడ్ చేస్తూ ప్యాడీని ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్
మనకి డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ స్కీమ్ కింద డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ స్కీమ్ ద్వారా రైస్ని ప్యాడీని ప్రొక్యూర్ చేస్తూ ఉంది. ఓకే, అండ్ ఇలా ప్రొక్యూర్ చేసిన ప్యాడీని కస్టమ్ మిల్లింగ్ చేసి, కస్టమైజ్డ్ మిల్లింగ్ అనమాట, వాళ్ళకి తగ్గట్టుగా కస్టమ్ మిల్లింగ్ చేసి, ఓకే, దానిలో కొంత క్వాలిటీని ఈ కస్టమ్ మిల్లింగ్ జరిగిన తర్వాత సమ్ క్వాంటిటీ ఈజ్ రిటైన్డ్ ఫర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఉంచి మిగతా ఎక్సెస్ క్వాంటిటీ ఉంటుంది చూసారా, ఈ ఎక్సెస్ క్వాంటిటీని సెంట్రల్ పూల్ కింద ఎఫ్సిఐకి సప్లై చేసేస్తుంది. ఎవరు సప్లై చేస్తారు? ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషనే సప్లై చేస్తుంది. అంటే కొంత పీడిఎస్కి ఉంచుకొని, అంటే ఎందుకంటే కొన్న రైస్ అంతా కూడా రైతుల నుంచి కొన్న రైస్ అంతా కూడాను అది దానికి అవసరమా అంటే కాదు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్కి కొంత అవసరం. ఎంత తొలి 2,35,000 టన్నులు అన్నాం కదా, అంతే అవసరం. మిగతాదంతా ఏం చేసుకుంటుందండి, అది ఉంచుకొని ఏం చేయలేదు కదా, అందుకే నీట్గా ఎఫ్సిఐకి సెంట్రల్ పూల్ కింద ఇచ్చేస్తుంది అనమాట. సో 2 రకాలుగా అది ఇస్తుంది. ఈ బాధ్యతను చూసుకునేది ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అండి, ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ అండి. ఓకే, అయితే ఇప్పుడు ఈ ప్రొక్యూర్మెంట్ కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకున్న ఒక ఇనిషియేటివ్ మనకి ముఖ్యమన్నమాట. ఏంటా ఇనిషియేటివ్ అంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అట్ ఆల్ ప్యాడీ గ్రోయింగ్ ఆర్బీకేస్. ఎక్కడెక్కడైతే వరి పండిస్తున్నారో రాష్ట్రం మొత్తం మీద, ఆ వరి పండిస్తున్న దగ్గర ఒకవేళ ఆర్బీకే ఉంటే ఆ ప్రతి ఆర్బీకే దగ్గర కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ని ఏర్పాటు చేసండి. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఎట్ ఆల్ ప్యాడీ గ్రోయింగ్ ఆర్బీకేస్ ఫర్ ఈజీ యాక్సెస్ టు రిజిస్టర్డ్ ఫార్మర్స్. అంటే ఫార్మర్స్కి ఈజీగా యాక్సెసిబిలిటీ కల్పించడానికి అనమాట. అంటే వాళ్ళు ఇంకెక్కడికో తిరగాల్సిన అవసరం లేదు. రైస్ అమ్మాలంటే నేను మళ్ళీ ఏపీఎంసీ దగ్గరికి, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీకి వెళ్ళాలి అన్న బాధ లేకుండా డైరెక్ట్గా మీ ఆర్బీకే ఉందా, మీ ఊరిలో ఆర్బీకే ఉందా? ఎస్. మీ ఊరు ఒక ప్యాడీ గ్రోయింగ్ ఏరియానా? అవును. అంటే మీ దగ్గర ఒక ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఉంటుంది. ఆ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లోనే నువ్వు డైరెక్ట్గా నీ రైస్ని అమ్ముకోవచ్చు. ఓకే, అండ్ ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ దగ్గర ప్రొక్యూర్మెంట్ సపోర్ట్ ఏజెన్సీస్ గవర్నమెంట్కి సంబంధించినవి ఉంటాయండి. పిఎస్సి అంటారన్నమాట, ప్రొక్యూర్మెంట్ సపోర్ట్ ఏజెన్సీస్. ఇవి నిరంతరము కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్ని చేస్తూనే ఉంటాయి. ఎక్కడ? ఈ పీపీసీ దగ్గర ఉంటాయి. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ దగ్గర నిరంతరము కూడా ప్యాడీని కొనుగోలు చేస్తూ ఉంటాయి. అంటే వరిని, ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ ఉంటాయండి. ఓకే, ఆ ప్రొసీజర్ కూడా ఒకసారి ఇచ్చాడు. ఓకే, మీకు అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు ప్రొసీజర్ ఏంటనేది. ఓకే, బట్ ఒక్కసారి మనం చూసుకుంటే ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే కొన్ని పాయింట్లు ఇందులో ఉండొచ్చు, ఇంపార్టెంట్ పాయింట్లు, అందుకే నేను చెప్తున్నాను. ఓకే, ఫస్ట్ ఏంటి అంటే ఆర్బీకే దగ్గర ఓకే ఫార్మర్ డీటెయిల్స్ని రిజిస్టర్ చేస్తారండి. ఫార్మర్ డీటెయిల్స్ ఆర్ రిజిస్టర్ విత్ ఆర్బీకేలో డీటెయిల్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. అప్పుడు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారు కదా ఆర్బీకేలో, అంటే సచివాలయానికి సంబంధించిన స్టాఫ్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఒక కూపన్ ఇస్తారు రైతులకి. ఓకే, ఏంటి అంటే రైతు వచ్చి ఇదిగోండి సార్ నేను ఇంత పంట పండించాను, ఇన్ని ఎకరాల్లో వేసానని చెప్పి ముందు డేటా చెప్పేసి రిజిస్టర్ చేసుకుంటే అప్పుడు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కూపన్ ఇస్తారు. ఏ కూపన్ మీద ఏముంటుందంటే డేట్ అండ్ టైం ఉంటుంది. దేనికి సంబంధించిన డేట్ అండ్ టైం అంటే ఈరోజు మీ దగ్గరికి ఈ టైంకి పీపీసీ స్టాఫ్ వస్తారు, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ యొక్క స్టాఫ్ మీ దగ్గరికి ప్రొక్యూర్మెంట్ కోసం వస్తారని చెప్పి ఒక కూపన్ ఇస్తారు. ఆ కూపన్ని తీసుకున్న తర్వాత ఆ రోజు ఓకే పీపీసీ స్టాఫ్ అక్కడికి వెళ్తారు. వెళ్ళి ప్యాడీ శాంపుల్ని అనాలిసిస్ చేస్తారండి. ప్యాడీ శాంపుల్స్ని అనాలిసిస్ చేయాలి. ఎందుకంటే తెలుసు కదా, ధాన్యానికంటూ కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ధాన్యంలో ఇంతకంటే ఎక్కువగా మాయిశ్చర్ కంటెంట్ ఉండకూడదు. ఓకే, తెలంగాణలో ఇప్పుడు గొడవైంది, మీరు చూసే ఉంటారు. ఓకే, మా దగ్గర ఈ ఎక్కువ తడి ఉన్న ధాన్యాన్ని కొనట్లేదు అని చెప్పి. ఓకే, ధాన్యంలో తడి ఎక్కువ ఉండకూడదు, ఇవన్నీ ఉంటాయి, మాయిశ్చర్ కంటెంట్ ఇవన్నీ. సో ఆ అనాలిసిస్ చేస్తారు. అనాలిసిస్ చేసి ఒకవేళ ఆ వచ్చిన రైస్ అనేది ఎఫ్ఏక్యూకి సరిపడా ఉందనుకోండి, ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ అనమాట. ఓకే, ఎఫ్ఏక్యూకి సరిపడా అంటే సాటిస్ఫైడ్గా ఉందనుకోండి, ఓకే దాన్ని ప్రొక్యూర్ చేసేస్తారు. అంటే ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ చేస్తారు, అంటే వాళ్ళ నుంచి కొనుక్కుంటారండి. ఓకే, లేదు ఒకవేళ ఎఫ్ఏక్యూ నామ్స్కి సరిపడలేదు, కొంచెం తక్కువ కండిషన్స్లో ఉంది, మాయిశ్చర్ ఎక్కువగా ఉంది, ఇలా ఉన్నాయనుకోండి. ఓకే, అప్పుడు ఏం చేస్తారంటే రైతులకి ఒక అడ్వైజ్ని ఇస్తారు. ఓకే, ఏమండి క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి
ఏం చేయొచ్చు మీరు, ఇదిగోండి ఇంకొన్ని రోజులు ఎండలో ఆరబెట్టండి, ఇలా చేయండి అంటే ఏవో ఉంటాయి కదా ప్రొసీజర్లు, అవన్నీ మనకు తెలియదు. సో వాళ్ళకి అడ్వైజరీ ఇచ్చి మళ్ళీ ఇంకొక డేట్ ఫిక్స్ చేసి ఇస్తారనమాట. ఓకే, రీషెడ్యూల్ చేస్తారు విజిట్ని. రీషెడ్యూల్ అంటే అక్కడితో వదిలేసి వెళ్ళిపోరు, రైస్ క్వాలిటీ బాగోలేదు కదా అని చెప్పి వదిలేసి వెళ్ళిపోరు, దాన్ని పెంచడానికి అడ్వైజ్ ఇస్తే దానికి మళ్ళీ విజిట్ని రీషెడ్యూల్ చేస్తారు. ఓకే, ఆల్రెడీ ఇప్పుడు ఇది ఒక విషయం, రీషెడ్యూల్ పక్కన పెట్టండి. ఆల్రెడీ ప్రొక్యూర్మెంట్ అయిపోయింది అనుకోండి. ప్రొక్యూర్మెంట్ జరిగేటప్పుడు మనకి కొన్ని అవసరం ఏంటంటే గన్నీ బ్యాగ్స్, అంటే గోన్ సంచులు ఉంటాయి కదా, జూట్తో తయారు చేసిన సంచులు, అవి అవసరం. గన్నీస్, లేబర్ అవసరం. ఓకే, ట్రాన్స్పోర్టేషన్ అవసరం అండి. ట్రాన్స్పోర్టేషన్ దాన్ని వీళ్ళు జిఎల్టీ అని చెప్పి మెన్షన్ చేశారు ఇక్కడ. ఓకే, గన్నీ, లేబర్ అండ్ ట్రాన్స్పోర్ట్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ కాస్ట్ని గవర్నమెంటే భరిస్తుంది. అంటే పీపీసీ స్టాఫే ఈ డబ్బులు పెట్టుకుంటారు, నువ్వు రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం. అంటే అఫీషియల్ రూల్స్ ప్రకారం ఇలా ఎంతవరకు అమలు అవుతుందనే మనకు తెలియదు. ఒక అఫీషియల్ రూల్స్ ప్రకారం గన్నీ బ్యాగ్స్ కాస్టు, లేబర్ కాస్ట్ అంటే అవి లోడ్ చేయడానికి అవసరమైన కాస్టు, అలాగే ట్రాన్స్పోర్టేషన్ అక్కడి నుంచి వేరే దగ్గర ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా, సో ఆ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అంతా కూడా పీపీసీ స్టాఫే అరేంజ్ చేస్తారు. ఒకవేళ రైతే వాటిని అరేంజ్ చేసుకుంటే, రైతు నా దగ్గర గన్నీ బ్యాగ్స్ ఉన్నాయి, లేబర్ అంటే మేమే చేసుకుంటాం, మా ఫ్యామిలీ వాళ్ళమే చేసుకుంటాము, ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వండి మాకే ఒక ట్రాక్టర్ ఉంది అన్నాం అనుకో, ఓకే, ఆ డబ్బుల్ని పీపీసీ స్టాఫ్ మళ్ళీ రియంబర్స్ కూడా చేస్తామంటారు. రియంబర్స్ అనేది వాళ్ళకి ఇచ్చేస్తారు, డబ్బులు ఇచ్చేస్తారు. అంటే మీరు మీ రైస్కే కాదు మేము డబ్బులు ఇచ్చేది, మీ రైస్తో పాటు మీరు పడే కష్టానికి కూడా మేము డబ్బులు ఇచ్చేస్తాం. పడే కష్టం అంటే అగ్రికల్చర్లో పడిన కష్టం కాదు, ఈ లేబర్ కాస్ట్, ట్రాన్స్పోర్టేషన్, గన్నీస్కి కూడా గవర్నమెంటే ప్రైస్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది మీరు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకు. ఇలాంటి పాయింట్ కొంతమందికి తెలియదు, పూర్తిగా తెలియదు. అలాంటి ట్రికీ పాయింట్లు అడిగితే ఎవ్వరు ఏం చేయలేరు అనమాట. ఓకే, అండ్ ఫైనల్గా ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ అయిపోయినట్లు లెక్క. వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, పీపీసీ స్టాఫ్ తీసుకెళ్ళిపోయిన తర్వాత వితిన్ 21 డేస్లో 21 రోజులు అనమాట, లిమిట్ అనమాట ఇక్కడ. 21 రోజుల్లో ఆధార్ బేస్డ్ పేమెంట్ జరిగిపోతుంది. అంటే రైతుకి ఆధార్ బేస్డ్ లింక్ ఉంటుంది కదా, ఎన్పిసిఐ, వీటి ద్వారా. ఓకే, ఆధార్ బేస్డ్ పేమెంట్ అనేది జరిగిపోతుంది ఈ క్రాప్ ఈ కేవైసీ డేటా ఆధారంగా. ఓకే, సో ఇది వీటికి సంబంధించిన డేటా. అంటే అర్థమైందా ప్రొసీజర్? అంటే ఇందులో కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, మనకు అడగొచ్చు. ఓకే, మెయిన్స్ ఇవేవి గ్రూప్ 2 మెయిన్స్లో అడగొచ్చు, గ్రూప్ 1 మెయిన్స్కి యూజ్ అవ్వచ్చు, ఏదైనా మనకి జరగవచ్చు అండి. ఓకే, సో ఇది మనకి ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ అర్థమైందన్న. ఓకే, అండ్ ప్రైస్ మానిటరింగ్. ఫైనల్గా ప్రైస్ మానిటరింగ్ అండి. ప్రైస్ మానిటరింగ్ అంటే ప్రైసెస్ యొక్క మానిటరింగ్ ఎవరు చేస్తారు? ప్రైసెస్ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ అన్నింటినీ కూడా, ఇంక్లూడింగ్ వెజిటేబుల్స్ని కూడా ఇంక్లూడ్ చేసి ప్రైసెస్ని ఎప్పటికప్పుడు గవర్నమెంట్ మానిటర్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా అబ్నార్మల్ ప్రైస్ ఇంక్రీజ్ కనిపిస్తే, అబ్నార్మల్ ప్రైస్ ఇంక్రీజ్ అంటే అర్థం ఏంటంటే ప్రైసు నార్మల్గా రైజ్ అయ్యేదానికంటే కొంచెం ఎక్కువ రైజ్ అయింది అనుకుని దాన్ని అబ్నార్మల్ బిహేవియర్ అంటాం. సో అబ్నార్మల్గా ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా గవర్నమెంటే డైరెక్ట్గా ఫార్మర్స్ నుంచి ప్రొక్యూర్ చేసుకుంటుందండి. ఫార్మర్స్ నుంచి కానీ లేదా ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ప్రొక్యూర్ చేసుకుంటుంది. ప్రొక్యూర్ చేసుకొని ప్రజలకి అంటే కన్జ్యూమర్స్కి తక్కువ రేట్లో, అఫోర్డబుల్ రేట్స్లో వాటిని అందిస్తుంది అనమాట. సబ్సిడైజ్డ్ ప్రైసెస్కి అందిస్తుంది. ఇది ప్రైస్ మానిటరింగ్ అండి, ప్రైస్ మానిటరింగ్. ఓకే, తర్వాత ఫైనల్గా ఈ మ్యాక్సిమం మనకి ఎకనామిక్ సర్వే డేటా చూస్తే కొంతవరకు 2023-24 ఆ డేటా ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఆ తర్వాత డేటా కనిపించదు, ఎందుకంటే ఎకనామిక్ సర్వే ఎప్పుడూ కూడా ఒక ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించింది కాబట్టి 2023-24కి సంబంధించిన డేటా ఉంది. కానీ రీసెంట్గా ఒక చిన్న ఎడిషన్ చేసింది ఈ టాపిక్లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ ఎడిషన్ ఏంటి అంటే దీపం స్కీమ్ని మెన్షన్ చేసిందండి. దీపం 2 అనే స్కీమ్ని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిందండి. ఓకే, గవర్నమెంట్ దీపం అనే స్కీమ్ ద్వారా అందరికీ డొమెస్టిక్ ఎల్పిజీస్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే హౌస్ హోల్డ్ ఎల్పిజీ సిలిండర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, మొత్తం అన్ని ఫ్యామిలీస్కి కూడాను. ఈ డొమెస్టిక్ ఎల్పిజీస్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ క్లియర్గా గవర్నమెంట్ చెప్తుంది. ఒకటి, కన్వెన్షనల్ కుకింగ్ వలన మనకి ఆ కన్వెన్షనల్ కుకింగ్ అనేది ఒక డ్రడ్జరీ అంటండి. డ్రడ్జరీ అంటే
ఒక హార్డ్ మెన్యువల్ వర్క్, అంటే ఒక ఇష్టం లేని వర్క్ అనమాట. అది మనకి ఇష్టం లేనిది, మనం చేయడానికి ఇష్టం లేనిది, చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే వర్క్. అలాంటి వర్క్ నుంచి రిలీఫ్ కల్పించాలి, దాన్ని రిమూవ్ చేయాలి, ఒకటో థీమ్. రెండోది ఫైర్వుడ్ కోసం ఫారెస్ట్ మీద డిపెండెన్సీని తగ్గించాలి, అంటే ఫారెస్ట్లు నరికి వేయడానికి తగ్గించవచ్చు. అంటే ఇది ఒక ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు కన్వెన్షనల్ కుకింగ్ మెథడ్స్, విలేజ్లో వాడే కర్రల పొయ్యిలు ఉంటాయి కదా, వాటిలో ఈ అడవుల నుంచి లేకపోతే బయట నుంచి సేకరించిన కర్రల ద్వారానే వంట చేస్తూ ఉంటారు. విలేజెస్లో ఓకే, కానీ కొంచెం ఇంకా ఎక్కువ లెవెల్లోకి వెళ్తే అవి అడవుల నుంచి చెట్లు నరికి తెస్తూ ఉంటారు ఒక్కోసారి. దానివలన ఫారెస్ట్లకి డ్యామేజ్ జరుగుతుంది, కాబట్టి ఇది కూడా మనకి తగ్గుతుంది. మూడోది ఏంటి అంటే బీపీఎల్ ఉమెన్ యొక్క హెల్త్ని ఇంప్రూవ్ చేయాలన్నమాట. ఓకే, బిలో పవర్టీ లైన్ కింద ఉన్న, అదే పవర్టీ లైన్కి కింద ఉన్న మహిళల యొక్క హెల్త్ని, ఎందుకంటే ఈ ఫైర్వుడ్తో కుక్ చేయడం అనేది చాలా నెగిటివ్ హెల్త్ ఇంపాక్ట్ని కలిగి ఉందండి. ఓకే, ఎందుకంటే అందులోంచి కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ గ్యాసెస్, కొన్నిసార్లు సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ గ్యాసెస్ కూడా రిలీజ్ అవుతాయి. వీటి వలన మహిళలు చాలా ఎక్కువగా నెగిటివ్ ఇంపాక్ట్ అవుతున్నారు. ఒకే శ్వాసకి సంబంధించిన డిసీజెస్ చాలా ఎక్కువగా ఎదుర్కొంటున్నారు అనమాట విలేజెస్లో ఉన్న ఉమెన్. సో దాని నుంచి రిలీఫ్ కల్పించడం అనేది దీపం 2 యొక్క మెయిన్ స్కీమ్ అండి. ఓకే, ఇగోండి ఇక్కడ క్లియర్గా ఇందులో ఇచ్చిన ఇన్ఫోగ్రాఫీ. ఇది సూపర్ 6లో భాగంగా వాళ్ళు అమలు చేసిన, అదే ప్రజెంట్ టీడీపీ గవర్నమెంట్ అమలు చేసిన, అది ఎన్డీఏ గవర్నమెంట్ అమలు చేసిన ఒక స్కీమ్ దీపం 2 స్కీమ్ అండి. ఓకే, దీన్ని 31/10/2024లో లాంచ్ చేశారు, అంటే దీపావళి రోజు అనమాట. ఓకే, దీని ప్రకారం ఏంటంటే గవర్నమెంట్ ఆల్ ఎలిజిబుల్ బెనిఫిషరీస్కి ఓకే 3 గ్యాస్ సిలిండర్స్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందిస్తుంది సంవత్సరానికి ప్రతి ఎలిజిబుల్ బెనిఫిషరీకి 3 గ్యాస్ సిలిండర్ని ఫ్రీగా అందిస్తుంది. ఇంకేం డబ్బులు పే చేయక్కర్లేదు. అంటే మనం డబ్బులు ముందు పే చేసి కొనుక్కుంటే దానికి రియంబర్స్మెంట్ మళ్ళీ, అంటే వాటి యొక్క డబ్బులు మళ్ళీ మనకి అకౌంట్లో పడిపోతాయి. ఓకే, అండ్ ద ఎలిజిబుల్ బెనిఫిషరీ యాజ్ ద ఫెసిలిటీ ఫర్ బుకింగ్ ద ఫస్ట్ సిలిండర్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2024-2025 ఇన్ ఏ 5 months టైం. అంటే 2024 అక్టోబర్ 29 నుంచి 2025 మార్చి 31 వరకు బుక్ చేసుకోవచ్చు అంట ఫస్ట్ సిలిండర్ని. ఓకే, అంటే 5 months గ్యాప్ ఇచ్చారు. ఓకే, 5 months ఎప్పుడు బుక్ చేసుకున్నా కూడా మీకు ఈ బెనిఫిట్ ఉంటుంది. ఓకే, అలాగే జనరల్గా చూసుకుంటే 3 LPG సిలిండర్స్ విల్ బి సప్లైడ్ ఇన్ 4 months అనమాట. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి, ఈ ఫైనాన్షియల్ ఇయర్ 5 months ఉంది కదా, ఈ 5 monthsలో ఒకటి. ఓకే, ఆ తర్వాత మనకి 2025-2026 నుంచి షెడ్యూల్ ఏంటంటే ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో ఒక సిలిండర్ వస్తుంది మీకు. అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై 4 months. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ రెండోది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3వ సిలిండర్ అనమాట. అంటే టైం పీరియడ్ అనమాట. కరెక్ట్గా మొత్తం 4 నెలల కాలానికి ఒక సిలిండర్ లెక్క అనమాట. ఓకే, అంటే ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తుందని కాదండి. సంవత్సరంలో ఏ టైం పీరియడ్ పడితే ఆ టైం కాదు. ఓకే, ఏప్రిల్ నుంచి జూలై ఒక బ్లాక్. ఓకే, అంటే ఆ టైంలో నీకు ఒకటే సిలిండర్ వస్తుంది, ఒక ఎల్పిజి సిలిండర్ ఫ్రీగా వస్తుంది. ఆగస్ట్ నుంచి నవంబర్, డిసెంబర్ నుంచి మార్చ్. ఓకే, ఇది సూపర్ 6 దీపం 2 స్కీమ్ యొక్క ప్రొవిజన్స్ అనమాట. దీన్ని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ చూసుకుంటే మనకి ఈ ప్రైసెస్, వేజెస్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో చూడండి అన్న, ఇక్కడ నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మీకు ఎదురు గ్రూప్ 1కైనా గ్రూప్ 2కైనా రెండింటికి కూడా హెల్ప్ అవ్వాలి. ఇంకా ఏ ఎగ్జామ్స్ రాసినా వాటికి కూడా 100% హెల్ప్ అవ్వాలి. ఇందులో కాన్సెప్చువల్ డేటా ఉంటుంది. అదేవిధంగా మనకి కాన్సెప్ట్తో పాటు వాల్యూస్ ఇవి కూడా ఉంటాయి. అన్నీ చూస్తాం, ఏది చూడకుండా ఏది వదిలేసి అయితే వెళ్ళడం లేదు. మ్యాక్సిమం అవసరమైన ప్రతిదీ కూడా నేను కలెక్ట్ చేసి చెప్తున్నాను ఇన్ఫర్మేషన్ అంతా కూడా. ఓకే, కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. ఓకే, పీడిఎఫ్ కావాలంటే యాప్లో ఉంటుంది. సో దాన్ని చదువుకొని కావాలంటే ఇంకా నోట్స్ క్లియర్గా రాసి ఉంటుంది, చాలా క్లియర్గా ఉంటుందని నోట్స్. ఓకే, అంటే నేను అది చూపించి చెప్పడం ఇష్టం లేక నేను మీకు చెప్పట్లేదు. ఓకే, అంతేగాని చెప్పకూడదని కాదు. ఓకే, ఇదిగోండి ఇలా మీకు ఒక సింపుల్గా ఒక నీట్ రిటర్న్ నోట్స్ అనేది మీకు యాప్లో అవైలబుల్గా ఉంటుంది. ఓకే, యూ కెన్ పర్చేజ్ ఇట్. ఇందులో ఇంకా డీటెయిల్స్ అవసరమైనంత వరకు ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ ఉంటాయండి. ఓకే, మీకు అర్థమయ్యే విధంగానే రాసిపెట్టి తయారు చేసి ఉంచాను. ఓకే, ఎందుకంటే నాకు దాని మీద ఎంతూజియాజం ఉంది కాబట్టి రాసి పెట్టాను. సో క్లియర్గా కావాలంటే చూసుకోండి. ఓకే, ఇట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ యూ.
ఎప్పుడైనా కూడాను. ఓకే, లేదు సార్ మాకు ఈ నోట్స్ సరిపోతుందన్న, నో ప్రాబ్లం. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అనమాట, ప్రతిదీ కూడా. బట్ యూటిలైజ్ చేసుకోవాలి 100% ఏదైనా సరే. ఓకేనా, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్ బాయ్.